గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రైట్. సో లాస్ట్ క్లాస్లో మనకి ఇంకా కొంచెం వెళ్ళాల్సిన పార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంక ఉన్నాయన్నీ చిన్న చిన్న టాపిక్లే, ఆల్రెడీ రన్ అవుతున్న టాపిక్లే, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే దెన్ నెక్స్ట్ రాస్టరైజింగ్స్ అనేది వాడుకున్నాము అంటే కనుక రాస్టరైజింగ్ ఎప్పుడు వాడతాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం వాడుతూనే ఉన్నాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ తీసుకున్నారనుకోండి, టెక్స్ట్కి ఏంటి సెపరేట్ లేయర్ వస్తుంది కదా. సో ఆ లేయర్ని నార్మల్ లేయర్గా మార్చాలి అనుకుంటే ఇప్పుడు ఇది టెక్స్ట్ లేయర్ కదా, ఈ లేయర్ని ఇప్పుడు ఏంటి ఇది నార్మల్ లేయర్గా మార్చాలంటే రాస్టరైజింగ్ చేయాలి. సో రైట్ క్లిక్ రాస్టరైజ్ టైప్ ఇక్కడన్నా వాడచ్చు. ఇప్పుడు మన టెక్స్టే కదా, లేయర్లోకి వెళ్ళి రాస్టరైజ్. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి టైప్. సో అదే షేప్స్ తోటి గీసారనుకోండి, షేప్స్ తీసుకుంటే షేప్స్. సో ఫిల్ కంటెంట్స్ ఇవన్నీ వెక్టార్ మాస్క్లు కానీ ఇవన్నీ స్మార్ట్ ఆబ్జెక్ట్లు కానీ అన్ని నార్మల్ లేయర్గా మార్చేయాలనుకుంటే రాస్టరైజింగ్. అందుకనే ఫోటోషాప్ ఏ బేస్ మీద పనిచేస్తుంది అంటే కనుక పిక్సెల్ బేస్ లేదంటే రాస్టర్ బేస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది మనకి నార్మల్ లేయర్గా మారిపోయింది. నార్మల్ లేయర్గా మారితే ఇంక మనం దాన్ని మాడిఫై చేయడానికి ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ గ్రూప్ లేయర్స్. సో మనకు కావాల్సిన లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl J కొడితే గ్రూప్ లేయర్. ఈ పార్ట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని Ctrl G గ్రూప్ లేయర్ కింద ఫామ్ అవుతుంది. సో మళ్ళీ విడదీసేయాలంటే అంటే గ్రూప్ లేయర్గా ఉందంటే మొత్తం కలిపి ఒక ఫోల్డర్ కింద ఫార్మేషన్ అయింది. మొత్తం కలిపి ఒక సెట్ లాగా మూవ్ చేయొచ్చు. లోపల ఓపెన్ చేసి ఇండివిజువల్గా మూవ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. మళ్ళీ అన్గ్రూప్ చేసేయాలంటే Ctrl Shift G అన్గ్రూప్, గ్రూపు అన్గ్రూప్. నెక్స్ట్ హైడ్ లేయర్స్. హైడ్ లేయర్స్ మనం ఈ ఐ సింబల్ ఆఫ్ ఆన్ చేసుకొని మనకి విజిబిలిటీ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అరేంజ్. ఏ లేయర్ పైన ఉండాలి ఏ లేయర్ కింద ఉండాలి అనేది దీని ద్వారా వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ లేయర్ యాక్చువల్గా దీని వెనకాల ఉంది కదా, ఇది ముందుకు రావాలి అంటే మామూలుగా ఏం చేస్తున్నాం మనం, ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొని పైన వదులుతున్నాం. దానికి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ ఫ్లవర్ బ్రాకెట్స్, సెండ్ లేయర్ బ్యాక్ ఆర్ ఫార్వర్డ్. లేయర్లోకి వెళ్తే కనుక అరేంజ్, సో బాక్స్ బ్రాకెట్స్ అన్న వాడుకోవచ్చు, ఫ్లవర్ బ్రాకెట్స్ వాడుకోవచ్చు. సెండ్ లేయర్ బ్యాక్ ఆర్ బ్రింగ్ ఫార్వర్డ్, ఇది మనం వాడుతున్నాం. నెక్స్ట్ కంబైన్ షేప్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ అలైన్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అయింది. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ని తీసేయండి, ఉన్న పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు ఈ పిక్చర్ లేకపోతే దీన్ని కాదుగా ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. రెజల్యూషన్ 200లో తీసుకున్నాను. ఓకే, ఈ పిక్చర్ని ఓకే దీంట్లో వేసాను. ఇప్పుడు ఈ పిక్చరు ఈ డాక్యుమెంట్కి కరెక్ట్గా సెంటర్లోకి ఉండాలి. అంటే దానికోసం వచ్చేసరికి ఏంటంటే మూవ్ టూల్ తీసుకున్నప్పుడు ఇక్కడ పైన ఉంటాయి చూడండి, రైట్. సో లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సెంటర్ అలైన్, టాప్, బాటము, మిడిల్. సో దీన్ని సెట్ చేయాలి. ఇవి యాక్టివేట్ ఎందుకు అవ్వట్లేదు, మూవ్ టూల్ తీసుకున్నప్పుడు యాక్టివేట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ సెలక్షన్ ఉండాలి. సెలక్షన్ ఉంటేనే అది యాక్టివేట్ అవుతాయి, సెలక్షన్ లేకపోతే యాక్టివేట్ అవ్వవు. ఓకే, ఇప్పుడు నేనేంటి నాకు మొత్తం పేజ్ కావాలి కదా, Ctrl A కొట్టాను, ఇప్పుడు సెలక్షన్ మొత్తం పేజ్ అంతా అయింది. సో ఇప్పుడు చూడండి ఇవి యాక్టివేట్ అయినాయి. లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సెంటర్ అలైన్, టాప్, మిడిల్, బాటమ్. ఇప్పుడు నాకు సార్ నాకు దీనికి కాదు, నేను గీసిన దానికే కావాలి అనుకున్నాను అంటే ఇప్పుడు నాకు ఒక బాక్స్ సెలక్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ సెలక్షన్ లోపల మాత్రమే ఉంటుంది అది. లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి సెంటర్, సెంటర్, లెఫ్ట్, టాప్. అంటే మనకి సెలక్షన్ ఉన్న ఏరియాలోకి మాత్రమే ఈ అలైన్మెంట్స్ అనేవి చేసుకోగలం. సెలక్షన్ లేదు, Ctrl D కొట్టేసామనుకోండి, ఇప్పుడు మీకు అవి లేవు. చూసారా, మీకు అదైతే మనకి లేవు. నెక్స్ట్ లాక్ లేయర్స్, లాకింగ్ సిస్టమ్. సో లాకింగ్ ఇక్కడ ఉంటుంది, పైన ఇక్కడ ఉంటాయండి. సో మనం ఇక్కడ చూద్దాం.
ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లాక్ అంటారు. ట్రాన్స్పరెన్సీ లాక్ అంటే ఇప్పుడు ఈ పిక్చర్ని ఎరేజ్ చేస్తే ఏమవుతుంది, వెనకున్నది కనబడుతుంది. అంటే ఇప్పుడు నేను వెనక కలర్ ఫిల్ చేద్దాం సో దట్ మనకు తెలుస్తుంది. రబ్ చేస్తే ఏమవుతుంది, వెనకది కనబడుతుంది. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే ఇందులో ట్రాన్స్పరెన్సీ లాక్ ఇచ్చాను అనుకోండి. ట్రాన్స్పరెన్సీ లాక్ చేస్తే కనుక ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తే ఏమవుతుంది, వైట్ కలర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లాక్లో ఉంది. మళ్ళీ ఆఫ్ చేశారనుకోండి, మళ్ళీ మామూలుగా ఎరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రష్ లాక్. బ్రషెస్తో ఉన్న ఏ టూలు పనిచేయదు. ఎరేజర్ పనిచేయట్లేదు, ఇది పనిచేయట్లేదు, బ్రష్ పనిచేయట్లేదు. చూడండి, బ్రషెస్తో ఉన్న ఏ ఐటము పనిచేయదు. నెక్స్ట్ పొజిషన్ లాక్. మూవ్ టూల్ తీసుకోండి. ఇప్పుడు ఇది మూవ్ చేయాలంటే మూవ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రాపింగ్, ప్రివెంట్ ఆటో నెస్టింగ్, ఇదేమో అవసరం లేదు. నెక్స్ట్ లాక్ ఆల్, అంటే మొత్తం ఒకేసారి లాక్ అయిపోతుంది, అంటే మూవ్ చేయలేరు, బ్రషెస్ పనిచేయవు, ఏం పనిచేయవు. సార్ ఇక్కడ నాకు ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లాక్లోనే ఉంది కదా, సో దీని లాక్ అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డాక్యుమెంట్ లాక్ ఫస్ట్గా వచ్చినప్పుడు నార్మల్ లేయర్ కాకుండా ఇదేంటంటే ఇవి మాన్యువల్గా వేసే లాక్స్ అనమాట ఇవి. సో అందుకని ఇది అవసరం అయితేనే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ లింక్ లేయర్స్. లింక్ లేయర్స్ అంటే కనుక ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఎక్కడికి మూవ్ చేసినా ఒకటిగానే మూవ్ అవ్వాలి. సో 3 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని లింక్. ఇందులో ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసినా 3 లేయర్స్ మూవ్ అవుతాయి. మళ్ళీ బ్రేక్ చేసేయాలంటే సెలెక్ట్ చేసుకొని అన్లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెర్జ్ డౌన్. మెర్జ్ లేయర్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయి, అంటే నేను సెలెక్ట్ చేశాను, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ కొడితే మెర్జ్ లేయర్స్, ఈ రెండు కలిపిపోయి ఒక లేయర్గా మారిపోయింది. మళ్ళీ అండు తప్ప మళ్ళీ అన్మెర్జ్ చేయడానికి ఉండదు. అండు తప్ప అన్మెర్జ్ చేయడానికి ఉండవు. ఓకే, సో అదే కనుక ఫ్లాట్ అండ్ మెర్జ్ విజిబుల్ అన్నారు అనుకోండి, విజిబిలిటీలో ఉన్నాయి, అంటే విజిబిలిటీ ఇది ఆఫ్ చేశాను, ఇప్పుడు విజిబిలిటీలో ఇవన్నీ ఉన్నాయి, విజిబిలిటీ ఉన్న లేయర్స్ అన్నీ ఆఫ్ అయిపోవాలి, అంటే మెర్జ్ అయిపోవాలి. మెర్జ్ విజిబిలిటీ, విజిబుల్లో ఉన్నాయి అన్ని మెర్జ్ అయ్యి. ఇది అవ్వలేదు చూడండి, ఎందుకంటే ఇది ఆఫ్లో ఉంది, అందువల్ల అవ్వలేదు. నెక్స్ట్ ఫ్లాట్ అండ్ ఇమేజ్ అన్నారు అనుకోండి, మొత్తం కలిపి ఒకటైపోతుంది. ఇలా కాకుండా ఇవన్నీ మెర్జ్ అయిపోయి అంటే ఇంకొక సపరేట్ లేయర్ ఫామ్ అవ్వాలి. ఇది ఇలానే ఉండాలి, ఇంకొక సపరేట్గా లేయర్ ఫామ్ అవ్వాలి. అన్ని కలిసిపోయినది ఒకటి సపరేట్ కావాలంటే కనుక సో అంటే మొత్తం ఆన్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ కొట్టారనుకోండి, ఇవి లేయర్స్ ఇలానే ఉంటుంది, ఇంకొక లేయర్ మాత్రం ఇవన్నీ మెర్జ్ అయిపోయి వస్తాయి. చూడండి, ఈ కింద ఎలానే ఉంటాయి, ఇవన్నీ కలిసిపోయి ఒక లేయర్ మెర్జ్ చేసుకొని వస్తుంది. చూసారా, ఇదిగోండి పైన కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ, దీనికి మాత్రం ఇక్కడెక్కడ మనకి ఇందులో ఉండదు. ఓకే, మ్యాటింగ్ ఏం అవసరం లేదు, రిమూవ్ బ్లాక్ మ్యాటింగ్ ఏం అవసరం లేదు. ఇది మనకి లేయర్స్ గురించి. ఓకే, నెక్స్ట్ టైప్ మెన్యూ వచ్చేసరికి ఏంటంటే టైప్ మొత్తం అంతా మన టెక్స్ట్ దాంట్లో ఆల్రెడీ కవర్ చేసినవే. ఓకే, సో ఇందులో ప్రత్యేకంగా వెళ్ళేది ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ది వచ్చేసి ఫిల్టర్స్. ఫిల్టర్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ది ఫిల్టర్ గ్యాలరీ, ఇవన్నీ తీసేస్తున్నాము. ఫిల్టర్స్లోకి వెళ్ళి ఫిల్టర్ గ్యాలరీ. ఫిల్టర్ గ్యాలరీ అంటే కనుక ఇందులో కొన్ని వాడే ఫిల్టర్స్ మొత్తం అన్నీ కలిపి ఒక గ్యాలరీ కింద ఫామ్ అవుతుంది. ఫిల్టర్ గ్యాలరీ అని సపరేట్గా ఒక ప్యానెల్ ఓపెన్ అవుతుంది. చూడండి, దీంట్లో ఇక్కడ మన ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్, సో ఇది క్లిక్ చేస్తే చాలు, సో దీని ఎఫెక్ట్ వీటికి అప్లై అవుతుంది. వీటి చేంజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ దానికి మనం చేంజెస్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. డ్రై బ్రషెస్, ఫిల్మ్ గ్రెయిన్స్, ఇవన్నీ ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్స్. బ్రష్ స్ట్రోక్స్లోకి వెళ్ళారనుకోండి, బ్రషెస్తో డ్రా చేస్తే ఎలా ఉంటాయి, సో వాటిని మోడిఫికేషన్స్.
రైట్. అలానే వచ్చేసి డిస్టార్ట్ అంటే డిస్టర్బెన్సెస్. డిఫ్యూజ్ గ్లోనెస్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్లాస్ అంటే ఇప్పుడు మనం ఏదో గ్లాస్ లోంచి చూస్తున్నట్టుగా డిస్టార్షన్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఓషన్ రిపుల్స్ అంటే వాటర్ రిపుల్స్ లాగా స్కెచెస్ తో డ్రా చేస్తే ఎట్లా ఉంటుంది. స్టైల్స్ ఇందులో వీటిలన్నింటిలోనే ఏదో ఒకటే వాడగలం, మళ్ళీ ఓకే అనేసి మళ్ళీ ఇంకొకటి ఇవ్వాల్సిందే. ఓకే, ఎడ్జ్ బిట్స్ ఎంత కావాలో అంత ఇవ్వచ్చు. స్టైల్స్ గ్లోయింగ్. నెక్స్ట్ టెక్స్చర్స్, వాల్ టెక్స్చర్ ఎంత కావాలంటే అది. గ్లోయింగ్స్ డిఫరెంట్ స్టైల్స్, వీటిని మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఎంత స్టైల్స్ కావాలంటే ఆ స్టైల్స్లోకి మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకే అంటే కనుక ఆ ఎఫెక్ట్ దీనికి అప్లై అవుతుంది. క్యాన్సిల్ అంటే నార్మల్. ఫిల్టర్ గ్యాలరీ. ఓకే, సో అడాప్ట్ వైడ్ యాంగిల్స్, ఇవి వచ్చేసి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్కి వీటికి వాడతాం. ఇది వానిషింగ్ పాయింట్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్ అవ్వడం వాడతాం, ఇక ఉండదు. కెమెరా రా ఫిల్టర్ నేను లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు వద్దు కొద్దిగా. లెన్స్ కరెక్షన్స్ అంటే లైటింగ్ కరెక్షన్స్ లాంటివి. అంటే ఇందులో బల్జీగా చేసుకునే కెపాసిటీస్ అంటే ఇక్కడ ఉంటాయి ఎఫెక్ట్లు. కస్టమ్లోకి వెళ్ళంటే మీరు దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ సరిగ్గా లేకపోతే మాత్రం చాలా హారబుల్గా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఫిక్స్డ్ రెడ్ కలర్ సియాన్ ఫ్రింజ్, కలర్ గ్రేడింగ్స్కి కొద్దిగా. సో ఇమేజ్, సో ఇదేంటంటే ఎడ్జెస్ మనకి డార్క్గా అవ్వటానికి. సో దీని బదులు వచ్చేసరికి ఏంటంటే మనకి యాక్చువల్ కెమెరాలోకి వెళ్ళినప్పుడు దీని ఎఫెక్ట్ చాలా అంటే ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ బాగా వాడచ్చు. వర్టికల్ ఆర్ ప్రాస్పెక్టివ్ యాంగిల్స్ అంటే ఆయన ఫోటో తీసేటప్పుడు కొద్దిగా ఏమన్నా అంటే స్ట్రైట్గా లేకుండా ఉన్నాయనుకోండి, అలా కొద్దిగా స్ట్రైట్గా మార్చుకోవడానికి వీటిని వాడచ్చు. హారిజాంటల్ ప్రాస్పెక్టివ్స్, రొటేషన్ యాంగిల్ ఇది. నెక్స్ట్ స్కేలింగ్ యాంగిల్స్, స్కేల్ ఎంత కావాలంటే అంత. ఇట్స్ 100%. ఓకే, ఈ రకంగా ఆటో కరెక్షన్ అంటే ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకొని ఇచ్చేస్తుంది. ఓకే, ఇందులో కూడా పెద్దగా వెళ్ళేదేమీ లేదు. నెక్స్ట్ లిక్విఫైకి వెళ్ళినప్పుడు మనకి ఇందులో యాక్చువల్గా గ్రాఫిక్ కార్డు ఉంటే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తాయి. అంటే ఫేషియల్స్ని కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇది ఫేస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, నా దానికి గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఇది చూపించలేకపోతుంది ఫేస్ టూల్స్. ఓకే, సో ఈ లిక్విఫై అంటే ఈ లిక్విఫై వచ్చేసరికి ఏంటంటే మనకి స్మడ్జ్ టూల్ ఉంది కదా, స్మడ్జ్ టూల్తో ఏం చేసేవాళ్ళం, మన ఫింగర్ లాగా అంటే పెయింట్ని కిందేసి పిక్చర్ని మనం ఫింగర్తో లాగేవాళ్ళం. కాకపోతే ఏమయ్యేది, దానివల్ల మనకి బ్లర్రిష్గా వచ్చేటట్టు ఉండేది. ఓకే, సో కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బ్లర్నెస్ అనేది రాదు. ఈ ఇష్టం ఎలా కావాలంటే అలా లాగచ్చు దాన్ని. మీకు ఎలా కావాలంటే అలా ఫార్మేషన్స్ చేసుకోవచ్చు. బ్రష్ సైజ్ తగ్గించుకుంటాం పెంచుకుంటాం కామనే.
రైట్. సో ఇందులో మళ్ళీ నార్మల్కి వచ్చేయాలంటే రీస్టోర్ ఆల్ అని క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. మీ ఇష్టం, ఎంతది కావాలంటే అంతది, ఎలా కావాలంటే అలాగా. సో యాక్చువల్గా ఈ ఫేజ్ది కొంచెం లోపలికి తగ్గించుకోవాలి షేప్ అని అనుకుంటే ఇలాగా తగ్గించుకోవచ్చు. కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్స్ లైట్గా ఇలా. సో ఇది వచ్చేసి రీకన్స్ట్రక్షన్ టూల్. అంటే కనుక దీన్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి రీకన్స్ట్రక్షన్ టూల్. ఇందులో అంత ఎక్కువ వద్దు, లైట్గా కావాలనుకుంటే దాని మీద లైట్ క్లిక్ చేస్తే చాలు. క్లిక్ కొడితే దాని మీద రబ్ చేశారనుకోండి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్మూత్నెస్ టూల్ అన్నారనుకోండి. సో దీంట్లో ఆగారు. ఇప్పుడు ఈ స్మూత్నెస్ కింద స్మూత్నెస్ జనరేట్ చేసి మనం రబ్ చేసిన ఏరియా ఉంది కదా, దాన్ని మళ్ళీ నాకు స్మూత్గా అడ్జస్ట్ చేయగలను. స్మూత్నెస్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి 12 క్లాక్ వైజ్ ట్విల్లింగ్. అంటే కనుక ఇవ్వడానికి ఇది రివర్స్లో తిరగాలి అనుకుంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఎలా కావాలంటే అలా. రైట్. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్. కుక్కర్ అంటే కనుక చిన్నది చేస్తాం, కళ్ళు కానీ ఇలాంటివి చిన్నది చేసుకో. అంటే ఇప్పుడు నాకేంటి బొగ్గలు అంత వద్దు, తగ్గించుకోవాలి, సన్నగా ఉంటే ఎలా ఉండాలి చూడండి. ఇక్కడ లోపల క్లిక్ చేస్తున్నానా, లాగేస్తుంది చూడండి. మనుషులు పక్కగా అయిపోయారు అనుకో ఎలా వచ్చేస్తారు అంటే దీంతోనే చాలా వరకు ముసలోళ్ళుగా చేస్తే ఎలా ఉంటారు అనేది కూడా చాలా వరకు దీని నుంచి లాగచ్చు. ఇది ఎక్కువగా చాలా వరకు మ్యాగజైన్స్ ఇట్లాంటి వాటికి వాడినప్పుడు ప్రతి ఒక్క ఏ పర్సన్ పర్ఫెక్ట్ ఉండడు. సో ఏంటంటే మనిషి కొంచెం సన్నగా ఉన్నట్టు చేసుకోవాలా, లావుగా ఉన్నట్టు చేసుకోవాలా, ఇవన్నీ మనం దీని ద్వారా ఈజీగా చేయొచ్చు. అవుట్ ఆఫ్ షేప్లో ఉన్నారనుకోండి వాళ్ళని షేప్లోకి తీసుకురావచ్చు. జస్ట్ లోపల కొద్దిగా పట్టుకొని ఉంటాం అంతే. రైట్. రీస్టోర్ ఆల్ అంటే కనుక మళ్ళీ నా. నెక్స్ట్ వచ్చేసి బ్లోట్. బ్లోట్ అంటే కనుక ఇప్పుడు బొగ్గలు తక్కువనే అనుకోండి, చెబ్బీగా ఉంటే ఎలా ఉంటారు అనేది డైరెక్ట్గా లాగేయచ్చు. వాళ్ళు బొద్దుగా ఉంటే ఎలా ఉంటారు, సన్నగా ఉంటే ఎలా ఉంటారు అనేది డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి లాగచ్చు లోపలికి. ఇలా సన్నగా ఉన్న వాళ్ళు లావుగా చేయొచ్చు, లావుగా ఉన్న వాళ్ళని సన్నగా చేయొచ్చు. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా ప్రిఫర్ చేసుకోవచ్చు దీన్ని. రైట్. అతి పవర్ఫుల్ అయింది మాత్రం ఫార్వర్డ్ ర్యాప్. దీంతోనే మనకి ఎలా షేప్ కావాలంటే అలా లాగచ్చు. షేప్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. 6 ప్యాక్ బాడీలు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు దీంతో జాగ్రత్తగా చేస్తే. ఎలా కావాలంటే
మొఖాల్లో వాళ్ళ షేపులు కరెక్ట్గా లేకపోయినా దీని ద్వారా మనం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం వాళ్ళు. ఓకే, నెక్స్ట్ పుష్ లెఫ్ట్. ఇదేం పెద్దగా వాడేదని లెఫ్ట్ సైడ్ పుష్ చేసేస్తుంది, అదే దీనివల్ల ఏం ఉపయోగం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాస్క్ ఏరియా, ఫ్రీజ్ మాస్క్ ఏరియా అన్నారు అనుకోండి. ఇట్లా లాగితే ఇప్పుడు రెడ్ కలర్ పడుతుంది చూడండి. ఇప్పుడు నేను ఫార్వర్డ్ ర్యాప్ కానీ ఏమన్నా యూజ్ చేశాను అనుకోండి, దీని లోపల మాత్రమే అవుతుంది, దీని మీదకి ఎఫెక్ట్ అవ్వదు. చూడండి, ఇది దీని మీదకి ఎఫెక్ట్ అవ్వదు, ఆ రెడ్ ఉన్న ఏరియాలో ఎఫెక్ట్ అవ్వదు చూడండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా ఫ్రోజన్ ఏరియాలో చేసేసి మళ్ళీ దాన్ని తీసేయాలనుకుంటే త్రూ బ్యాక్ మాస్క్, ఎరేజర్ లాంటిది, మాస్క్ని మాత్రమే ఎరేజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే దీంట్లో గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి ఇది పని చేయట్లేదు. లేకపోతే కనుక ఫేషియల్ మాస్క్స్ పెట్టారనుకోండి, అంటే ఐస్, ఐబ్రోస్, నోస్, లిప్స్, చిన్ను, ఫోర్ హెడ్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే దాని వాల్యూస్ని పెంచుకుంటాం, అంటే కొద్దిగా ఫోర్ హెడ్ పైకి కావాలా, ఇది లాఫింగ్లో కావాలంటే లాఫింగ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నోస్ కొంచెం పొడుగ్గా ఉండాలంటే పొడుగు చేసుకుంటానికి, ఇట్లాంటివన్నీ చేయడానికి కెపాసిటీ ఉంటుంది. ఇది గ్రాఫిక్ కార్డు ఉంటేనే పనిచేస్తుంది, లేదంటే పని చేయదు ఇది. ఓకే, సరే నా దాంట్లో గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ అయింది, అందువల్ల నాకు ఇది పని చేయట్లేదు. నెక్స్ట్ హ్యాండ్ టూల్, సో హ్యాండ్ మూవ్ చేయడానికి వీటికి. నెక్స్ట్ జూమింగ్, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ని యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్, సో స్పేస్ బార్, హ్యాండ్ టూల్ ఏదన్నా మనం యూజ్ చేసుకుంటానికి ఉంటుంది. మన మోడిఫికేషన్స్ అన్నీ చేసుకొని మనం అవసరమైతే ఓకే అంటే కనుక దానికి అది అప్లై అవుతుంది, క్యాన్సిల్ అంటే కనుక అప్లై అవ్వదు. చూడండి ఇక్కడ వస్తుంది. ఇది యాక్చువల్గా నాకు డియాక్టివేట్ అవ్వట్లేదు. యాక్టివేట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇది లేదు. సో ఇది క్లిక్ చేస్తే కనుక అన్ని ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసేస్తుంది. చేసేసి ఇక్కడ ఐస్ హైట్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి, రైట్. అలానే నోస్కి, అలా మౌత్కి, అలానే ఫేస్ షేప్, ఫోర్ హెడ్, చిన్, జా లైన్, ఫేస్ విడ్త్, ఇవి మొత్తం అంటే ఫేస్ని మొత్తాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓన్లీ ఫేసే, బాడీని కాదు. ఓకే, సో అది లేదు కాబట్టి మనం కొంచెం చేయడం కొద్దిగా కష్టం. ఓకే, ఫిల్టర్స్లో లిక్విఫై ద్వారా దాన్ని యూజ్ చేసుకుంటాం. వానిషింగ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ కాదు, 3Dలో వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడుతుంది. సో దాని పార్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 3D ర్యాంప్ బంప్ మ్యాప్స్. ఇది గ్రాఫిక్ వస్తలేదు, సారీ 3Dకి. నెక్స్ట్ బ్లర్రింగ్. బ్లర్ అంటే కనుక ఇందులో మనం ఆల్రెడీ బ్లర్ టూల్ ఇవి వాడాం. సో బ్లర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సో బ్లర్ అంటే కనుక వెనక బ్యాక్గ్రౌండ్ నాకు బ్లర్గా ఉంది. సో కాకపోతే ఏంటంటే మనం రబ్ చేసేవాళ్ళం, ఎట్లాగా ఏది బ్లర్ టూల్ తీసుకొని రబ్ చేసేవాళ్ళం. సో ఇక్కడ ఏంటంటే దానికంటే ఇంకొంచెం ఫాస్ట్ వే బ్లర్. ఇందులో బ్లర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ ఉన్నాయి. యావరేజ్, బ్లర్ మోరు. ఇవి వచ్చేసి ఇప్పుడు యావరేజ్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా మొత్తం కలర్ అప్లై అయిపోతుంది, పిక్చర్ పోతుంది, నాకు డ్యామేజ్ అయిపోతుంది. సో అదేం వాడము. అదే కనుక బ్లర్ మోర్ ఇచ్చారనుకోండి, అంటే డైరెక్ట్గా ఇది ఎఫెక్ట్ అప్లై అవుతుంది, అంతే. ఎఫెక్ట్ అప్లై అయింది, కానీ కాకపోతే ఏంటి, నాకు ఆప్షన్స్ ఏమీ లేవు. కానీ విండోలో హిస్టరీలో చూడండి, హిస్టరీలో అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి బ్లర్ మాత్రమే అప్లై అయింది. చేద్దాం, ఫిల్టర్స్, బ్లర్ చూడండి, బ్లర్ అప్లై అయింది. సార్ ఇదే ఫిల్టర్ పొద్దాక నాకు అప్లై అవ్వాలి అంటే కనుక రిపీట్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇది కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ అంటే రిపీట్ ఫిల్టర్, అంటే మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ కొడుతుంటే ఫిల్టర్ రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇది క్లిక్ చేస్తే బ్లర్ మోర్ అన్నారనుకోండి, బ్లర్ కంటే కొంచెం ఎక్కువ డైరెక్ట్గా బ్లర్ అయిపోతుంది. చూడండి, దీనికి ఆప్షన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ బ్లర్ అంటే కనుక సార్ బాక్స్ బ్లర్ అని అప్లై చేయగానే మనకి పెద్దగా తేడా ఏం కనబట్టలేదు. చూడండి, జస్ట్ బ్లర్ అవుతుంది. కాకపోతే కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక బాక్సులుగా కనబడినట్లు ఉంటుంది. చూడండి, కొంచెం బాక్సులు షేప్లో ఉంటుంది, అంతే. కానీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్లకి వీటికి వచ్చేసి బాక్స్ బ్లర్లు ఇవి యూజ్ చేయము.
ఇందులో గాసన్ బ్లర్ని బాగా ప్రిఫర్ చేసుకుంటాం. గాసన్ బ్లర్ అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్గా రావాలి అనుకుంటే గాసన్ బ్లర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో కంట్రోల్ డూప్లికేట్ చేశాను. వెనక దానికి ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాసన్ బ్లర్ అని ఇచ్చాను. ఓకే, ఎంతో కొంత బ్లర్ ఇచ్చేసాను. పైన దానికి ఇప్పుడు కింద పైన ఆఫ్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఏంటి, నాకు పిక్చర్ కాకుండా మిగతాదంతా ఉండకూడదు. సో అందుకని ఏంటంటే దీంట్లో సెలెక్షన్ చేసుకుంటున్నాను. అంటే వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్గా రావాలి, ఇక్కడ ఇది మాత్రం నార్మల్గా రావాలి. జస్ట్ నేను ఓకే పిక్చర్లోకి ఇచ్చాను. దీంట్లోకి సెలెక్షన్ చేశాను కదా, లేయర్ మాస్క్ ఇచ్చేస్తాను, ఆటోమేటిక్ ఇది అయిపోయింది. సో ఇప్పుడు నాకు పిక్చర్ వరకు మాత్రమే మాస్క్ అప్లై అయ్యింది. చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్. సార్ నేను ఇప్పుడు బ్లర్ అప్లై చేశాను, కాకపోతే ప్రాబ్లం ఏమొస్తుందంటే నాకు బ్లర్ వాల్యూ సరిపోలేదు సార్, మళ్ళీ బ్లర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మాస్క్ అప్లై చేశాం కాబట్టి ఏంటి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది చూసారా. ఇప్పుడు బ్రష్ తీసుకున్నాను, ఈ ఏరియాని రబ్ చేసేసుకున్నాను. మాస్క్ పెట్టాను కాబట్టి ఏంటంటే నాకు ఎక్స్ట్రా పోయినా కానీ మళ్ళీ నేను తేగలను బయటికి. సార్ నాకు ఇలా అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటి నాకు, సార్ నాకు బ్యాక్గ్రౌండ్లో ఇంకా బ్లర్ ఎక్కువ కావాలి, సో బ్లర్ ఇది దాంట్లోకి సరిపోవట్లేదు, ఇంకా బ్లర్ పెంచాలి అనుకున్నాను. సో అప్పుడేం చేయాల్సి వస్తుంది అంటే సరే మొత్తం అంతా మళ్ళీ తీసేయాల్సి వస్తుంది కదా, అంటే మళ్ళీ మొత్తం అంతా చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అంటే ఇది కాసేపు పక్కన తీసేద్దాం అన్నాడు. దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. దీంట్లో మాస్క్ని డిలీట్ లేయర్ మాస్క్ అన్నాను. దీన్ని ఏం చేస్తామంటే స్మార్ట్ ఆబ్జెక్ట్గా మారుస్తాను. ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఫిల్టర్ అని వాడినా పర్లేదు, లేదంటే లేయర్లోకి వెళ్ళి స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటాను. స్మార్ట్ ఆబ్జెక్ట్గా మారిస్తే కనుక ఇప్పుడు మీరు ఫిల్టర్ అప్లై చేస్తే కనుక ఏ ఫిల్టర్స్ అయినా అప్లై చేశారనుకోండి, ఓకే అన్న, ఇప్పుడు దీని కింద మీకు స్మార్ట్ ఫిల్టర్ అని పడుద్ది. ఇప్పుడు నేను అప్లై చేసింది నాకు ఇంకా బ్లర్ మార్చాలి అనుకుంటున్నా. మళ్ళీ ఇదివరకు ఎఫెక్ట్లు అప్లై చేసేయండి డైరెక్ట్గా పిక్చర్కి అప్లై అయిపోయేవి, మనం ఏం మాడిఫై చేసేవాళ్ళం కాదు, చేయగలిగే కెపాసిటీ లేదు, మళ్ళీ అండు కొట్టుకొని మళ్ళీ అప్లై చేసుకుంటామే. కానీ సో ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్గా వాడటం వల్ల మనకేంటంటే ఇక్కడ అప్లై అయ్యేది స్మార్ట్ ఫిల్టర్కి అప్లై అవుద్ది. ఇక్కడ గాసన్ బ్లర్ కదా మనం అప్లై చేసింది, దీన్ని డబుల్ క్లిక్ చేయండి మళ్ళీ చాలు, మళ్ళీ ఆ ఎఫెక్ట్ బయటకు వస్తుంది. మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోండి మళ్ళీ. ఓకే అనండి, దీనికి అప్లై అవుతుంది చూసారా. మళ్ళీ మాడిఫికేషన్ సార్ మరీ ఎక్కువైపోయింది సార్, మళ్ళీ తగ్గించుకోవాలంటే మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేసుకోండి, తగ్గించుకోండి. స్మార్ట్ ఆబ్జెక్ట్గా వాడటం వల్ల మనకు వచ్చే ప్లస్ అడ్వాంటేజ్లు ఇవి. ఇప్పుడు దీనికి హెయిర్ కూడా కావాల్సి వచ్చిందిగా, సో ఇప్పుడు నాకు ఎడ్జ్లు కూడా ఉన్నాయి. సో అందుకని ఇది డబుల్ క్లిక్ చేసుకున్నాను, మళ్ళీ నాకు దీంట్లోకి వెళ్ళింది కదా, రిఫైన్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ అన్నెసరీ పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే వైట్ పార్ట్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి కదా, నాకు హెయిర్ వరకు నేను మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నాను. సో ఇది చేసిన తర్వాత కిందకు వచ్చేసి ఇందులో లేయర్ మాస్క్కి అప్లై చేసేయాలి, సెలక్షన్ కాదు, అంటే దానికే అప్లై అయిపోమంటున్నాను. చూసారు ఇప్పుడు నాకు హెయిర్ వచ్చేసింది బయటికి, ఇది కూడా నాకు పిక్చర్ వెనక బాగానే ఉంది, ఇప్పుడు నాకు ఇది అయిపోయింది. సో నాకు మళ్ళీ వెనక బ్లర్ దానికి అంటే సీనరీస్ కానీ ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, వెనక బ్యాక్గ్రౌండ్ బ్లరిష్గా రాటాలు ఇలాంటివి చేస్తాం కదా, సో దీనికి రకంగా చేసుకుంటాం అన్నమాట. ఈ రకంగా చూడండి ఈ పార్ట్ కూడా అలానే ఫామ్ అయింది. వెనక బ్యాక్గ్రౌండ్ చూసారా బ్లరిష్గా. ఇది వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్గా ఉండటం వల్లే మీకు పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. లేదనుకోండి మీకు పిక్చర్ సరిగ్గా కనిపించదు, అంటే పిక్చర్ బ్యాక్గ్రౌండ్ రెండు సేమ్ అయినాయి అనుకోండి మనకి తలనొప్పి. సో అందుకని ఏం చేస్తామంటే పిక్చర్ దానికే ఉంచుతాము, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డిమ్ చేయాలి, అలా అని చెప్పి కలర్ తగ్గించాము అనుకోండి మనకి ఇబ్బంది అయిపోతుంది. సో కానీ ఏంటంటే వెనక పిక్చర్ కనబడుతూ ఉండాలి, సో అది హైలైటెడ్ అవుతూనే ఉండాలి. కానీ నాకేంటంటే ముందున్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇవి హైలైట్ అవ్వాలి, ఈ పిక్చర్స్ నాకు హైలైట్ అవ్వాలి. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే మనం ఈ రకంగా వెనక దాన్ని బ్లర్ చేసుకుంటున్నాం. అప్పుడేంటంటే పిక్చర్ కనబడుతుంది బ్యాక్గ్రౌండ్, కాకపోతే ఏంటంటే ఇది ఈ మెయిన్ క్యారెక్టర్స్ని డామినేట్ చేయలేదు.
అసలు యాక్చువల్గా ఒరిజినల్ పిక్చర్కి వచ్చేసరికి ఏంటంటే ఒరిజినల్ పిక్చర్ డామినేటింగ్గా ఉంటుంది. సో ఇది ఒరిజినల్ పిక్చర్. దీన్ని మనం బ్యాక్గ్రౌండ్లోకి ప్రిఫర్ చేసుకున్నాను. సో ఇది ఇంత హెవీ కలర్డ్ కెపాసిటీస్లో ఉన్నాయనుకోండి, సో అప్పుడేంటి ఈ పిక్చర్ని డామినేట్ చేసేస్తుంది అది కంపల్సరీ. అందుకని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మెయిన్ పిక్చర్ని డామినేట్ చేయకూడదు. సో దానికోసం వచ్చేసరికి ఏంటంటే వెనక దానికి బ్లర్ అప్లై చేయటము, సో దానికి కలర్స్ని అడ్జస్ట్ చేయటము, ఇవన్నీ మనం ప్రిఫర్ చేసుకుంటాం. సో వై బికాస్ సో ఏంటంటే మనకి పిక్చర్స్ అనే వాటిని హెవీ ప్రాబ్లమాటిక్ కాకూడదు. మీరు వాడుతున్న 2020 వర్షన్ కాబట్టి ఏంటంటే కట్టింగ్స్ కానీ సో హెయిర్ టెక్నిక్స్ కానీ ఇది మీకు పర్ఫెక్ట్గా దింపేస్తుంది. అదే కనుక మీరు ఓల్డర్ వర్షన్స్ వాడితే దీన్ని కట్ చేసుకుంటానికి ఒక ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, హెయిర్కి ఒక ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఓల్డర్ వర్షన్స్లో వచ్చేసరికి ఏంటంటే CS6లో కూడా మీకు కెమెరా రా ఫిల్టర్ లేదు. CC దగ్గర నుంచి మాత్రమే కెమెరా రా ఫిల్టర్ అనేది యాక్టివేట్ అయింది. దీంట్లో కూడా అప్గ్రేడేషన్స్ వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువగా అవుతుంది, కొద్దిగా జాగ్రత్త బాగా ఉంటుంది. ఇది కూడా మొత్తం అంతా వీటి ద్వారా జరిగిందే. ఓకే, సో పిక్చర్లో మీకు క్లారిటీ రావడం కోసం ఎడ్జెస్ కానీ ఇవి కానీ హెయిర్స్ కానీ మనం చూసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని పార్ట్స్ హెవీగా రాకూడదు, అలా అని చెప్పి లైట్గాను వెళ్ళకూడదు. హెయిర్స్ కంపల్సరీ ఉండాలి. హెయిర్ లేకపోతే నీకు రియలిస్టిక్నెస్ బయటికి రాదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒరిజినల్ సోర్స్గా ఎలా చేసాము? ఇది యాక్చువల్గా ఒరిజినల్ పిక్చర్ చూడండి. ఇక్కడ మనం చేసే అన్నీ ఉంటాయి. స్ట్రోక్కి సపరేట్ లేయర్ తీసుకున్నాను, ఎందుకంటే బోర్డర్ కనబడాలి, అప్పుడైతేనే బాగుంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ పిక్చర్ వరకు, తర్వాత బ్యాక్గ్రౌండ్ చూడండి. వెనక బ్యాక్గ్రౌండ్ నాకు బ్లర్గా కావాలి, నేను అనుకోకుండా ఏం చేశాను, మొత్తం తీసేసుకున్నాను నేను, అంటే ఒరిజినల్గా మెర్జ్ చేసేసాను. అంటే ఇలా ఉంది లైటింగ్, ఇంత లైటింగ్ ఉంది అనుకోండి మరి బ్రైట్నెస్ అయిపోతుంది. అందుకని ఏంటంటే మళ్ళీ కలర్ గ్రేడింగ్స్ మార్చాను, అంటే పిక్చర్ మాత్రమే హైలైట్ అవ్వాలి. సో ఇవి లేకుండా తీసుకున్నప్పుడు ఇవి 2 మోడ్స్ని కలిపాము. ఇక్కడ లైటింగ్ మోడ్లో పెట్టి 2 మోడ్స్ని, ఇది 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 యాక్చువల్గా మార్చిన తర్వాత, సో కెమెరా రా ఫిల్టర్ వాడక ముందు ఇది. దీని ఒరిజినల్ పిక్చర్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒరిజినల్ పిక్చర్. దీనిలోంచి మనం క్యారెక్టర్ వరకు మాత్రమే సెపరేట్ చేశాను. ఈ సెపరేట్ చేసిన క్యారెక్టర్ సో ఏంటి దీంట్లోనే చేయకూడదు కదా, ఎందుకంటే నాకు ప్రింట్కి వేరేది కావాలి. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే న్యూ డాక్యుమెంట్ తీసుకొని A4 సైజు కానీ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి తీసుకొని దాంట్లోకి ఈ పిక్చర్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది యాక్చువల్గా వాళ్ళు పంపించిన ఒరిజినల్ పిక్చర్. ఇమేజ్ సైజులో చూసుకోండి, ఇంచెస్ చూసారా, 22/14 72 రెజల్యూషన్ ఉంది. కానీ ఏంటి నాకు ఇది వెబ్లో పంపించారు, వెబ్సైట్లో పంపించారు నాకు, అంటే మెయిల్లోకి పంపించారు. 300 రెజల్యూషన్లో నాకు పంపించకుండా, కానీ ఏంటంటే డాక్యుమెంట్ సైజు పెద్దది. ఇంత పెద్ద సైజు అంటే నాకు మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఏంటి దీన్ని ఇంకొక న్యూ డాక్యుమెంట్లోకి తీసుకొని దాంట్లో మొత్తం అన్నీ మనం న్యూ డాక్యుమెంట్లో మనకు కావాల్సిన సైజెస్లో చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫిల్టర్స్ బ్లర్లో గాసన్ బ్లర్ని మనం బాగా ప్రిఫర్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే మన క్యారెక్టర్ని హైలైట్ అవ్వాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి. ఇక్కడ కూడా చూడండి, కాకపోతే ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ బ్లర్ ఫార్మేషన్ అయింది చూడండి. ఇక్కడ ఈ పిక్చర్ క్లియర్గా కనబడుతుంది, ఈ ఏరియా క్లియర్గా కనబడుతుంది చూసారా. ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది, ఇక్కడ బ్లర్ కనబడుతుంది, ఇక్కడ బ్లర్ కనబడుతుంది, రైట్. సో దానికి యాక్చువల్గా పాత రోజుల్లో చాలా డిఫరెంట్గా చేసేవాళ్ళు. ఎలా చేసేవాళ్ళు అంటే పాత రోజుల్లో ఇప్పుడు Ctrl+J కొట్టాను, లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేయండి, అంటే ఇది ఓల్డర్ వర్షన్స్లో చేసే ప్రాసెస్.
లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు పై దాంట్లోకి వెళ్ళిపోయి ఫిల్టర్స్ బ్లర్లోకి వెళ్ళి గ్లాసన్ బ్లర్ వాడాం, బాగా గ్లాసన్ బ్లర్ ఎక్కువ ఇచ్చాం. ఓకే ఓకేనా. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తే ఏమవుతుంది, కిందది కనబడుద్ది కదా. ఇప్పుడు ఈ ఏరియాని ఏం చేసేవాళ్ళం, మాస్క్ అప్లై చేసి, ఎందుకంటే ఇది అప్లై చేసి మాస్క్ రబ్ చేస్తే ఏమవుతుంది, కిందది కనబడుద్ది కదా, కింద క్లియర్గా ఉందిగా. సో అందుకని ఏం చేసేవాళ్ళం, మళ్ళీ బ్రష్ తీసుకొని బ్లర్ బ్రష్ తీసుకునేవాళ్ళం, షార్ప్ బ్రష్ కాదు. ఇందులో ఏంటి, నాకు ఈ క్యారెక్టర్స్ వరకు మాత్రమే నేను హైట్ చేసి బాగా బ్లర్ ఒపాసిటీ తగ్గించడం వల్ల ఏమయ్యేదంటే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ బ్లర్ కనబడుతుందా, ఇక్కడ పైన బ్లర్ కనబడుతుందా, కానీ ఇది మాత్రం క్లారిటీగా కనబడుతుంది. సో ఇది పాత ప్రాసెస్లో చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో దానికి మనకి ఈజియెస్ట్ ప్రాసెస్ ఇందులో వచ్చేసినాయి, ప్రాబ్లం లేదు దానికి. సో బ్లర్లో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ లెన్స్ బ్లర్. లెన్స్ బ్లర్ చాలా తక్కువ మనం వాడేది, ఎక్కువ పెద్దగా ఏం వాడము. సో ఇందులో షేప్డ్ బేసెస్ మీద, ట్రయాంగిల్ బేస్డా, అంటే కొంచెం షేప్ లైట్ కనబడుతూ ఉంటుంది, రేడియస్ బ్లర్నెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఇట్లా ట్రయాంగులర్ షేప్స్ కనబడుతున్నాయి చూసారా, ఇదిగో స్క్వేర్ కొంచెం బాక్స్ షేప్ లాగా. అలా అని చెప్పేసి అని పెద్దగా దానిలో డిఫరెన్షియేట్ ఏం కనబడదు, జస్ట్ ఏమన్నా యూజ్ చేసినప్పుడు కొద్దిగా షేప్డ్ లాగా ఇవి. సో బ్లేడ్ కర్వేషన్స్, ఎడ్జెస్ కానీ రొటేషన్స్, అంటే అది యాంగిల్ రొటేషన్ అవుతుంది. ఒక ట్రయాంగిల్ తీసుకోండి, అప్పుడు దానికి యాంగిల్ రొటేషన్ చేయడానికి ఉంటుంది, కొద్దిగా రొటేషన్ యాంగిల్ జరుగుతుంటుంది చూడండి. బ్రైట్నెస్ లెవెల్, సో బ్రైట్నెస్ ఎక్కడెక్కడ ఉందో ఆ లెవెల్స్, సో దాని థ్రెషోల్డ్ లెవెల్స్. నాయిస్ అమౌంట్ అంటే కనుక చిన్న ఇవి డాట్స్ లాంటివి నాయిస్ అంటారు. అంటే కొంచెం ఏంటంటే ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా కొంచెం న్యాచురల్గా ఉండటం కోసం దీన్ని నాయిసీ డిస్టర్బెన్సెస్ని చిన్న చిన్న డాట్స్ని క్రియేట్ చేస్తాం అంతే. సో యూనిఫామా, డిస్టార్షన్, గోసన్, అంటే ఈక్వల్గా వెళ్ళాలా లేదా యూనిఫామ్ అడదిటాలుగా వెళ్ళిపోవాలా, కొన్ని ఎక్కువ కొంచెం ఉండాలి. మోనోక్రోమిక్ అన్నారు అనుకోండి, అంటే బ్లాక్ వైట్ బేస్ మీద కంట్రోలింగ్ అవుతుంది మోనోక్రోమిక్ అంటే. దీనివల్ల పెద్దగా అంత ఎక్కువగా యూజ్ చేయలేండి, పర్లేదు, కానీ జస్ట్ ఇలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మోషన్ బ్లర్, అంటే ఇది ఎక్కువగా ఏమన్నా రన్నింగ్ ఆబ్జెక్ట్లు, అంటే మూమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి ఎక్కువ వాడతాం అనమాట. అంటే బైక్లు కానీ అలాంటివి ఏమైనా వాడారనుకోండి, దాని వెనక సప్పని చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్న ఫీలింగ్ తీసుకురావడం కోసం ఇది వాడతాం, మోషన్ బ్లర్. అలానే టెక్స్ట్కి కూడా సరే, టెక్స్ట్కి కూడా ఏమన్నా వెనక ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఫీలింగ్ ఇలా ఎఫెక్ట్ లాగా కావాలనుకున్నా కానీ ఇది చేయొచ్చు. దీనికి యాంగిల్ రొటేషన్ కూడా చేయొచ్చు, ఎటు కావాలంటే అటు యాంగిల్ చేయొచ్చు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్కే బాగా ప్రిఫర్ అవుతాయండి, బ్యాక్గ్రౌండ్స్ చేయడానికి ప్రిఫరింగ్ బాగా బ్లర్స్. మీరు చాలా వాటికి చూడొచ్చు డిజిటల్ ఫొటోస్లో, కానీ ఇట్లా వెనక శాతంగా బ్లర్స్ మాత్రం భయంకర. ఓకే, కానీ ఈ టైప్ ఆఫ్ బ్లర్ కావాలంటే గాసన్ బ్లర్, ఏమన్నా ఫాస్ట్ మూమెంట్ లాగా కావాలంటే మాత్రం స్పీడ్ బ్లర్, మనం చూసాం కదా మోషన్ బ్లర్, అది వాడతాం. ఇంకొకటి రేడియల్ బ్లర్. రేడియల్ బ్లర్ అంటే రౌండెడ్ బేస్డ్. ఇప్పుడు డైరెక్ట్గా వీటికి వాడకుండా, అంటే దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా మార్చి దానికి అప్లై చేస్తా, సో దట్ మనం మార్చి చూపించుకోవడానికి ఉంటుంది రేడియల్ బ్లర్. ఓకే, ఇది మీ రేడియల్ రౌండెడ్గా, ఇది అమౌంట్ పెంచి ఓకే అన్న, నాకు రౌండెడ్గా ఇలా వస్తుంది చూడండి. ఇది చూస్తుంటే కూడా మీకు చాలా వరకు ఐడియాస్ చాలా వస్తుంటాయి, సార్ ఇది ఇలా అయితే బాగుంటుంది అలా బ్యాక్గ్రౌండ్కి అయితే. సో దీంట్లో రేడియల్ కాకుండా జూమ్ పెడతా, జూమ్ ఇది ఎక్కువగా మీరు సినిమా టైటిల్స్ కానీ ఇలా సినిమాస్ వాటికి ఎక్కువగా చూస్తుంటారు, ఇట్లాగా షైనింగ్ లాగా వస్తుంది చూడండి. ఇది ఎక్కువగా పిక్చర్స్కి కానీ అట్లాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు ఏదైనా లోపలికి జమ్మని ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనుకోండి, చుట్టూ సరౌండింగ్స్ ఇలా మూవ్ అవ్వాలన్నప్పుడు దీన్ని ప్రిఫర్ చేస్తా. దీంట్లో మొత్తం అంతా ఎఫెక్ట్ అవ్వకూడదు, కొంతవరకు ఎఫెక్ట్ అవ్వాలనుకుంటే ఈ స్మార్ట్ బ్లర్లో ఇది మాస్కే, ఇది మాస్కే. ఇందులో కూడా బ్లర్ తీసుకొని బ్లాక్ చూడండి, ఇదిగో ఆ ఏరియా రబ్ చేసి చూసారా. ఇప్పుడు నాకు ఈ ఏరియా వరకు క్లియర్గా కనబడుతుంది, ఇది స్లోగా అండి డిజాల్వ్ అయ్యి షైనింగ్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఉండదు ఈ రకంగా. రేడియల్ బ్లర్ ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ పెంచుకోండి. ఈ రకంగా. ఓకే,
సో దీంట్లో మళ్ళీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ వైట్ కలర్ ఫిల్ చేశాను. నాకు ఈ రేడియల్ ఫిల్టర్ అవసరం లేదన్నా డైరెక్ట్ డిలీట్ స్మార్ట్ ఫిల్టర్, ఫిల్టర్ తీసేసాను. అంటే దీనికి అప్లై చేసిన ఫిల్టర్ రిమూవ్ అయిపోయింది. ప్లస్ రేడియల్ బ్లర్. నెక్స్ట్ షేప్ బ్లర్ అన్నారు అనుకోండి, అంటే ఏదో షేప్ కదా ఏదైతే ఏం కనబడదు, ఇక్కడ షేప్స్ ఇచ్చాడు కదా అని చెప్పి షేప్లు ఏం కనబడవండి, కానీ జస్ట్ ఆ ఫీలింగ్ కొద్దిగా మాత్రం కనబడుతుంది. దానివల్ల పెద్దగా ఏ చేంజ్ పెద్దగా ఏం కనబడదు మనకి, జస్ట్ ఏదో లైట్గా మన ఫీలింగ్ తప్ప ఏముండదు షేప్ ఎఫెక్ట్. నెక్స్ట్ స్మార్ట్ బ్లర్. స్మార్ట్ బ్లర్స్ ఎక్కువ శాతంగా స్కిన్ స్మూత్నెస్కి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇందులో రేడియస్ థ్రెషోల్డ్ ఆ రెండింటిని బట్టే ఉంటుంది. రేడియస్ పెంచారనుకోండి, థ్రెషోల్డ్ తగ్గించేసారు, ఇది ఎక్కువ శాతంగా దీని మీద కాకుండా ఏదో పిక్చర్ మీద తీపిస్తాను సో దట్ మనకి బాగా కనబడుతుంది. రైట్, దీని మీదే వాడను. అన్లాక్ చేశాను, తర్వాత స్మార్ట్ ఆబ్జెక్ట్ ఫిల్టర్ బ్లర్ స్మార్ట్ బ్లర్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆటోమేటిక్గా స్కిన్ స్మూత్నెస్ అయిపోయింది చూడండి. కానీ ఏంటి పెచ్చులుగా లెగుస్తుంది చూసారా, ఆ త్రిశూల్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. ఇది అండ్ రేడియస్ ఎక్కువ పెంచారనుకోండి, లోపల ఉన్న డాట్ డీటెయిల్స్ అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. రేడియస్ త్రిశూల్ పెంచారనుకోండి, సో దీనికి తగ్గట్టుగా రేడియస్ని కంట్రోల్ చేయాలి. రేడియస్ క్వాలిటీ నేను హైలో పెట్టుకున్నాను. ఇది పెట్టడం వల్ల చూసారా ఎక్కువగా డీటెయిల్స్ అనేది పోయి బ్లర్ ఈ ఎఫెక్ట్ లాగా వచ్చేస్తుంది, ఫీలింగ్లోకి వచ్చేస్తుంది. కొంచెం రెండు కరెక్ట్గా కంట్రోల్ అవ్వాలి. అలా అని చెప్పి ఇది ఎక్కువ అవ్వకూడదు, అలా అని చెప్పేసి ఇది తక్కువ అవ్వకూడదు, డీటెయిల్స్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే అన్నాను, ఆ ఎఫెక్ట్ దీనికి అప్లై. నెక్స్ట్ ఇంకొకటి సర్ఫేస్ బ్లర్. ఇది కూడా స్మూత్నెస్కి వాడతాం, స్కిన్ స్మూత్నెస్కి యూజ్ చేస్తాం. ఇక్కడ కనబడుతుంది చూడండి. దీంట్లో థ్రెషోల్డ్ ఎక్కువ పెంచారనుకోండి, ఎక్కువ స్మూత్నెస్ అంటే గ్లోయింగ్గా కూడా ఫామ్ అవుతుంది దీంట్లో చూడండి. అంటే కొంచెం స్కిన్ గ్లోయింగ్ లాగా కూడా వచ్చేస్తుంది చూడండి, ఫేస్ గ్లో అవుతున్నట్టు. రేడియస్ అంటే డీటెయిల్స్ ఎక్కువ, థ్రెషోల్డ్ రేడియస్ తగ్గించుకుంటే నీకు డీటెయిల్స్ కనబడతాయి. ఇప్పుడు స్కిన్ చూడండి, మీకు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది చూసారా, ఇదిగో స్కిన్లో గ్లోయింగ్ స్కిన్ వచ్చింది చూడండి. ఇప్పుడు నాకు ఓకే ఇది గ్లోయింగ్ బాగా వచ్చింది సార్, కానీ నాకు లిప్స్కి వీటికన్నిటికి ఎఫెక్ట్ అవుతుందిగా, అలాంటప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయి ఆ పార్ట్ వరకు దాని ఎఫెక్ట్ని అవ్వనివ్వకుండా చేస్తాం. అంటే లిప్స్ ఓన్లీ స్కిన్ మాత్రమే కదా మనకి గ్లోయింగ్ జరగాలి. ఐస్, చూసారా జ్యువెలరీస్ ఇవన్నీ మైనస్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు ఆల్రెడీ మాస్క్ పడిపోయింది, స్మార్ట్ ఫిల్టర్ కదా. సార్ ఇంత రబ్ చేసుకునే బదులు దాన్ని ఇన్వర్ట్ చేసేయచ్చుగా, ఇన్వర్ట్ చేసేస్తే ఓన్లీ స్కిన్ వరకు రబ్ చేసుకోవచ్చుగా. మీ ఇష్టం ఎలా కావాలంటే దాన్ని అలా ఖండం చేయండి, మనకి ఏ ప్రాబ్లము లేదు. మనకి చక్కగా నీట్గా ప్రొఫెషనల్ వైజ్గా స్కిన్ స్మూత్నెస్ అయింది చూడండి, అది గ్లోయింగ్ స్కిన్ వస్తుంది చూసారా. ఇదిగో స్కిన్ ఎంత గ్లోయింగ్ వస్తుందో. సార్ నాకు మరీ గ్లోయింగ్ ఎక్కువ అయిపోతుంది సార్ అనుకుంటే మళ్ళీ అలాంటి స్మార్ట్ ఫిల్టర్లోకి సర్ఫేస్ బ్లర్ ఇంత ఎక్కువ వద్దు సార్, నాకు కొంచెం తగ్గించుకుంటా, థ్రెషోల్డ్ పెరిగింది అనుకో డీటెయిల్స్ కనబడతాయి మనకి. జాగ్రత్త, అది ఇది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే రెండు మొత్తం ఈ రకంగా మారిపోతాయి. ఇది థ్రెషోల్డ్ రేడియస్ని రెండు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే
మీకు స్కిన్లో కూడా గ్లోయింగ్ అనేది ఫార్మేషన్ చేయగలుగుతారు. ఇది చూడండి, ఇప్పుడు నాట్ ఓన్లీ స్మూతే కాదు, గ్లోయింగ్ వచ్చింది చూడండి. వెడ్డింగ్ ఆల్బమ్స్లో వీటిలో చూస్తారు కదా, వాళ్ళు ఫేస్లో గ్లో వస్తున్నట్టు ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ గ్లోయింగ్. సినిమా పోస్టర్స్ కానీ ఇలాంటి వాటిలో చూసినప్పుడు ఇక్కడ మరీ అంత డీటెయిల్డ్ సార్, మరీ అంత స్మూత్నెస్ ఇచ్చేస్తే ఎలా సార్ మరీ అనుకుంటే, అప్పుడు ఏం లేదు, బ్రష్ మీద తీసుకోండి, ఇక్కడ మళ్ళీ మాస్క్లోకి వెళ్ళండి, ఒపాసిటీని బాగా తగ్గించండి, ఓ 20కి ఎంతో కొంత పెట్టుకోండి. అంటే మరీ అంత వద్దు సార్ నాకు, అంటే మా ఊడిని మరీ అంత భయంకరంగా చూపించలేము, అలాంటప్పుడు ఏంటంటే ఒపాసిటీ తగ్గించేసి కొంచెం ఈ ఫేస్ మీద వరకు రబ్ చేసుకుంటాం. అప్పుడు స్మూత్నెస్ ఏంటి, ఎక్కువ స్మూత్నెస్ అవ్వదు కదా, లైట్ స్మూత్నెస్ అవుతుంది. చూడండి, అలా అని చెప్పి డీటెయిల్ కనబడుతుంది నాకు. ఎక్కడైతే డీటెయిల్స్ ఎక్కువ కావాలనుకున్నారో అక్కడ చూసారా. ఇప్పుడు ఒక్కసారి స్మార్ట్ ఫిల్టర్ ఆఫ్ చేయండి, ఆన్ చేయండి, చూడండి ఇదిగో ఎంత డిఫరెన్స్ కనబడుతుంది చూసారా. వెడ్డింగ్ ఆల్బమ్స్ మొత్తంలో కంప్లీట్ ఇదే పరిస్థితి. ఈ హెయిర్ మరీ వెళ్ళిపోతుంది చూసారా. ఈ హెయిర్ దానికి మళ్ళీ ఒపాసిటీ, బ్రష్ ఒపాసిటీ కొంచెం ఎక్కువ పెట్టుకొని హెయిర్ డీటెయిల్స్ని బయటికి తీసుకొచ్చేస్తాం. హెయిర్ డీటెయిల్స్ బయటకు వచ్చేసినాయి అనుకోండి, ఇప్పుడు నీకు స్కిన్ ఏంటి, పర్ఫెక్ట్ స్మూత్ స్కిన్ కదా. ఇదిగో డీటెయిల్స్ ఎక్కడ మిస్ అవ్వాలా, ఫేస్ వరకే అబ్జర్వ్ చేయండి, కింద వద్దు, ఇక్కడ వరకు మాత్రమే అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు నీకు ఆటోమేటిక్గా స్కిన్ స్మూత్నెస్ అయిపోయింది, గ్లోయింగ్ స్కిన్ వచ్చింది, లిప్స్, ఐస్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి. ఐబ్రోస్ కూడా కదా, ఐబ్రోస్ని కూడా కొంచెం జాగ్రత్తగా లైట్గా లాక్కోండి, ఎందుకంటే అది కూడా మరి అది కూడా గ్లోయింగ్ అయిపోయింది అనుకో, రెండు తేడా ఉంటాయి, అందుకనే వేసాడు. ఓకే, ఇప్పుడు చూడండి అసలు కంప్లీట్గా ఫేస్లో గ్లోయింగ్ అన్నీ మొత్తం అంతా మనం చేసుకోగలిగాం. ఇంకెంతకంటే వెడ్డింగ్ ఆల్బమ్లో ఉంటాయా చెప్పండి పోనీ. వెడ్డింగ్ ఆల్బమ్స్లో మీరు ఇంతకంటే ఇంకెక్కువ చూడగలుగుతారా డీటెయిల్స్ చూసుకోండి చక్కగా. విత్ గ్లోయింగ్ స్కిన్తో పాటు వచ్చేసింది. మనం ఏదేదో ప్లగ్గిన్లు వాడాల్సిన అవసరం లేదు, ఏమేమో ఫిల్టర్స్ వాడాల్సిన అవసరం లేదు, ఏం అవసరంలా, సింపుల్గా లాగేసుకుంటే చాలు, హ్యాపీగా నీట్గా చేసేయగలుగుతారు మీరు. వెడ్డింగ్ ఆల్బమ్స్ మీరే ఇప్పుడు చేసేసుకొని ఇచ్చేయచ్చు. ఎక్స్ట్రా వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ప్లగ్గిన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు, మనం అవేమి వాళ్ళ అందులో ఉన్న ప్లగ్గిన్స్ మాత్రమే వాడాం, అందులో ఉన్న ఫిల్టర్స్ మాత్రమే వాడాం, ప్లగ్గిన్స్ కాదు. ప్లగ్గిన్స్ అంటే మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసేది, అసలు ఇవి ఏమి వాళ్ళ ఎక్స్ట్రా ప్లగ్గిన్స్, కేవలం దాంట్లో ఉన్నాయి మాత్రమే యూజ్ చేసుకొని వాటిని వెడ్డింగ్ ఆల్బమ్స్లో ఎలా అయితే మనకి ఫేసెస్ ఇవన్నీ గ్లోయింగ్ ఎలా వస్తాయో అంత ఈజీగా సింపుల్గా చేసుకున్నాం, పెద్ద కష్టపడే పని లేదు. మనం జస్ట్ ఓన్లీ ఏంటంటే ఆలోచన, మనం ఎలా కావాలనేది ఆలోచిస్తే చాలు, ఆటోమేటిక్ ఇది ఇంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటే ఆ వరకు మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫిల్టర్స్లో కేవలం బ్లర్ల ద్వారానే చాలా ఉపయోగం ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్, చిటికలో వస్తాం. ఓకేనా. ఓకే, సో ఈ టైప్లో మనం ఫిల్టర్స్లో బ్లర్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్లర్ గ్యాలరీ అని ఉంది. బ్లర్ గ్యాలరీకి వచ్చేసరికి ఏంటంటే దీన్ని మళ్ళీ స్మార్ట్ ఫిల్టర్ కంట్రోల్ బ్యాక్స్ కోసం నేను రైట్ క్లిక్ డిలీట్ చేయాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే బ్లర్ గ్యాలరీస్లోకి వచ్చేసరికి కొద్దిగా సీనరీ ఉన్నదే తీసుకోవాలి, సో దట్ మనకి క్లియర్గా కనబడుతుంది ఏంటి పొజిషన్ అంటే ఏది దగ్గరికి ఉంది ఏది దూరంకి ఉంది అనేది మనకి ఈజీగా తెలియడం కోసం. సో డెప్త్ ఉన్న పిక్చర్స్ క్లారిటీగా ఉంది, బాగుండేది. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది వాడదాము. ఫిల్టర్స్ బ్లర్ గ్యాలరీ, ఇందులో ఫీల్డ్ బ్లర్, ఐరస్ బ్లర్, టిల్ట్ షిఫ్ట్, పాత్, స్పిన్, సో ఇవి కూడా బ్లర్సే. ఫీల్డ్ బ్లర్ అన్నారు, ఫీల్డ్ బ్లర్ అనగానే కనుక మీకు ఇక్కడ మనకి సపరేట్ ప్యానల్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చేయడానికి ఓకే అని ఇవ్వచ్చు. ఇది మనకి సెంటర్ పాయింట్ ఉంది కదా,
అంటే బ్లర్ ఎక్కడ కావాలనేది అక్కడ అనమాట. ఇది మొత్తం కంప్లీట్గా బ్లర్ అప్లై చేస్తుంది చూడండి. అంటే జస్ట్ లైక్ గోసన్ బ్లర్ లాగా. వాల్యూ తగ్గించుకుంటే ఆఫ్. ఫీల్డ్ బ్లర్ అంటే మొత్తం బ్లర్ అప్లై చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ ఇది నాకు వద్దు అనుకున్నాను, ఈ టిక్ మార్క్ ఆఫ్ చేసేయండి. దీని కింద ఐరిస్ బ్లర్ అని ఉంటుంది. ఐరిస్ బ్లర్ వచ్చేసి రౌండ్. సో ఈ డాట్ ఉంది కదా, ఈ బాక్స్ లాంటి సింబల్ ఉంది కదా, ఇది పట్టుకుంటే షేపు, ఇది రొటేషను, ఇది స్కేలింగ్. ఈ అవుటర్ ఉంది కదా, ఇది ఎంతవరకు బ్లర్ కనెక్ట్ అవ్వాలి, సైజు, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దానికి మధ్యలో బ్లరింగ్. సో ఇది పొజిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇది రౌండెడ్ షేప్, ఇది కాకుండా బయట. సో బయట దానికి బ్లర్ ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. అప్పుడు చూడండి మీకు ఓన్లీ ఈ యొక్క పార్ట్ మాత్రమే మనకి క్లియర్గా కనబడుతుంది. సో ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దాకా ఇది వచ్చేసరికి ఏంటంటే ఎంతవరకు బ్లర్ అంటే ఇక్కడ నుంచి స్లోగా బ్లర్ అవ్వకుంటే వెళ్ళిపోతుంది. దీన్ని దాటింది అనుకోండి కంప్లీట్గా బ్లర్. బాక్స్ షేప్ కావాలా, సర్కిల్ కావాలా, ఇటు కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు కూడా. ఎలాగా ఈ సెంటర్లో పెట్టి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. బ్లర్ ఇక్కడ ఒకటి కావాలి, ఇక్కడ ఇంకోటి కావాలనుకుంటే ఇక్కడ ఇంకోటి క్లిక్ చేశారనుకోండి, ఇంకొక బ్లర్ ఇక్కడ పడుతుంది చూడండి. ఇది అంటే ఒక్క డాక్యుమెంట్లో ఎన్ని బ్లర్లైనా మీరు యూజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇంకోటి కావాలంటే ఇంకోటి పెట్టుకోవచ్చు. ఓల్డర్ వర్షన్స్కి ఈ ఫెసిలిటీ లేదు. అంటే మల్టిపుల్ తీసుకునే కెపాసిటీస్కి ఓల్డర్ వర్షన్స్లో లేవు. సో కొత్త వర్షన్స్లో మాత్రమే ఉన్నాయి. 2019 కూడా ఉందో లేదో ఐడియా లేదు కరెక్ట్గా. 2020కి అయితే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మల్టిపుల్గా ఒకేసారిగా ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు. ఇక్కడ దాంట్లో ఎఫెక్ట్స్ కూడా కింద ఇచ్చే కెపాసిటీ ఉంది. లైట్ బ్రోకెన్ అంటే లైటింగ్ చూడండి, బ్రోకెన్ కలర్స్, ఆ ఏరియా వరకు మాత్రమే కలర్స్ కెపాసిటీస్. ఇందులో లైటింగ్ రేంజ్ ఉంది కదా, అంటే ఎంతవరకు కలర్ లైటింగ్ ప్రిఫర్ చేయాలి అనేది ఈ లైటింగ్ రేంజ్ని కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. ఈ లైటింగ్ రేంజ్ తగ్గించాను అనుకోండి, అంటే ఇంత లెవెల్ ఆఫ్ లైటింగ్ ఉంటేనే ఇది కనబడుతుంది. ఈ ఎఫెక్ట్ ఇక్కడే కనబడుతుంది, ఇక్కడ రావట్లేదు చూడండి ఇందాక. అదే కనుక ఇది నేను ఇటు పెంచాను అనుకోండి, ఇప్పుడు మిగతా వాటికి కూడా షైనింగ్ లాగా ఫార్మేషన్ అవుతుంది. ఎంతవరకు కావాలండి? మోషన్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఫర్ పాత్ బ్లర్, దీనికి లేదు. నాయిస్ అంటే కనుక చిన్న గ్రెయిన్స్ అని చెప్పాను కదా, డాటెడ్ అమౌంట్స్ అంటే కొంచెం రియలిస్టిక్గా చూపించుకోవడానికి కొంచెం డాట్స్, రఫ్నెస్, వాటిలో కూడా కొద్దిగా కలర్స్ మిక్సింగ్ ఇలా. ఇప్పుడు నాకు అవసరం లేదనుకున్నారు అనుకోండి, ఇది క్లిక్ చేయండి, కీబోర్డ్లో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు, ఎంత బ్లర్ కావాలంటే అంత బ్లర్, అండ్ ఎంత కావాలంటే అంత పెంచవచ్చు. ఇది అసలు పాత వాటిల్లో చేయాలి అంటే అసలు చాలా హారబుల్గా ఉండేది పరిస్థితి. అంటే ఆ పర్టికులర్ ఏరియా మాత్రమే హైలైటెడ్ అవుతూ ఇదంతా బ్లర్ అంటే కనుక ఇందాక చూపించిన ప్రాసెస్లో బ్లర్రింగ్ చేసుకోవాలి, మళ్ళీ మధ్యలోకి ఇవ్వాలి, మళ్ళీ ఆ షేప్ కంట్రోల్ అవుతుందో తెలియదు, ఇదంతా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వీటి ద్వారా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. ఐరిస్ బ్లర్ ఆఫ్. నెక్స్ట్ టిల్ట్ బ్లర్, టిల్ట్ షిఫ్ట్. ఇది యాక్చువల్గా ఇందాక మనకి ఈ మధ్యలో ఉండి పైన బ్లర్ కింద బ్లర్, అంటే మీకు ఇక్కడ దగ్గరగా ఉన్నది ఇది కూడా, దీనికి చూడండి, ఇది సెంటర్ పాయింట్, ఇవి మెయిన్ పాయింట్స్. ఈ
డార్క్ గా కనబడుతున్న లైన్స్ ఉన్నాయి కదా, ఫుల్ కంప్లీట్ లైన్, ఈ మధ్యలో అది మాత్రం క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఈ డాటెడ్ లైన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది వచ్చేసి ఏంటంటే బ్లర్రింగ్. సో ఇది ఎంత కావాలంటే అంత దూరం బ్లర్ చేయొచ్చు, అంటే స్లోగా డిజాల్వ్ అవుతూ వెళ్తుంది. మీకు ఎంత కావాలంటే అంత. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే ఈ పిక్చర్లో వీళ్ళ వరకు క్లియర్గా కనిపించాలి. ఓకే, ఈ గ్రౌండ్ దగ్గరున్న గ్రౌండ్ బ్లర్ అవుతుంది చూడండి. ఇప్పుడు అవి నుంచున్న దగ్గర మాత్రం నాకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి అంటే ఫేస్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు, కొంచెం కొద్దిగా ఇక్కడ నుంచి లాగుతున్నాను. ఇది బ్లర్. ఇప్పుడు మనకి ఫోటో సాఫ్ట్వేర్ కాదు కదా మనం నేర్చుకుంటుంది, మనం ఫోటోషాప్ కదా నేర్చుకుంటుంది. సో దీంట్లో ఇందాకేంటి లైటింగ్ కెపాసిటీస్ అవి వాడాం కదా, సో అందువల్ల మనకి ఈ లైటింగ్ కెపాసిటీస్ ప్రాబ్లమాటిక్ చూపిస్తున్నాయి. సో వాటిని జాగ్రత్తగా మళ్ళీ కంట్రోల్ చేసుకుంటున్నాము. సో ఇందులో బ్లర్ ఎంత కావాలో అంత బ్లర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు వెనక చూడండి, స్లోగా దీని కెపాసిటీ ఎంత వరకు కావాలంటే అంతవరకు. స్లోగా డిజైన్. ఇప్పుడు మీకు దగ్గరున్న ఐటము చూడండి, ఇక్కడ బ్లర్ అవుతుందా, ఇది క్లియర్గా కనబడుతుందా, మళ్ళీ ఇక్కడి నుంచి బ్లర్ అవడం మొదలు పెడుతుంది ఎక్కువ. అది డిస్టార్షన్స్ అంటే డిస్టర్బెన్సెస్, కొంచెం సిమెట్రికల్ డిస్టార్షన్స్. కొంచెం ఏంటంటే పర్ఫెక్ట్గా దాని యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి డిస్టార్షన్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే, సో ఇవి. సో దీంట్లో దీనికి మోషన్ బ్లర్ అవైలబిలిటీ లేదు, ఓన్లీ పాత్ బ్లర్కి స్పిన్ బ్లర్కి మాత్రమే ఈ మోషన్ బ్లర్స్ యాక్టివేట్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇది ఆఫ్ చేసేసి, దీంతో పని లేదు. నెక్స్ట్ పాత్. ఇక్కడ పాత్ బ్లర్ అంటే ఇది వచ్చేసి మనకి స్పీడ్ బ్లర్ లాగా యూజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. పాత్ డైరెక్షన్, ఇది ఎంతవరకు దాని ఎఫెక్ట్ కావాలంటే అంతవరకు మాత్రమే దాని ఎఫెక్ట్ చూపించగలుగుతాం. ఓకే, స్పీడ్ లెవెల్స్. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ ఇది ఏదో భలే ఉంది కదా, మన సినిమాలో చూపిస్తుంటారు కదా జియ్య బ్లర్గా వచ్చి నార్మల్గా రాటాలు, ఇలాంటివి ఏమైనా యానిమేషన్స్ చెయ్యొచ్చా అని ఒక చిన్న డౌట్ కూడా రావచ్చు మీకు. అర్థమైందా? అంతంత భారీ ఎత్తుంది దానికైతే ఇందులో చేయడం అది కష్టమే. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది చూడంగానే మీకు చాలా వరకు అదే ఐడియా వస్తూ ఉంటుంది. అంటే ఇది పెరుగుతుంది అనుకోండి, ఇలా బ్లర్గా ఉంటుంది కదా, సో దాన్ని మెల్లగా స్లోగా ఇలా ఫార్మేషన్ అవుతున్నట్టు, అంటే ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఫార్మేషన్ కానీ అలాంటివి ఏమైనా ఉపయోగించచ్చా అని కూడా డౌట్ కూడా రావచ్చు. ఓకే, సో అంటే ఈ 2020లో ఆ వర్షన్కి ఏమన్నా అంటే మామూలుగా ఫిల్టర్స్ని ఎఫెక్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, మరి యానిమేట్ చేయగలమా లేదా అనేది మనం కొద్దిగా యానిమేషన్స్ చేసిన తర్వాత చూద్దాము. ఓకే, సో ఇందులో మోషన్ బ్లర్లోకి వెళ్తే ఇప్పుడు వచ్చింది చూడండి, ఇదిగోండి స్ట్రోక్ స్ట్రెంత్. దీని బ్లరింగ్ స్ట్రెంత్ ఎంత కావాలి, స్ట్రోక్ ఫ్లాషెస్. దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, బేసిక్ బ్లర్, నార్మల్ బ్లర్, సో రేర్ సింక్ ఫ్లాష్. ఓకే, సో మనకి రేర్ సింక్ బ్లడ్ ఫ్లాష్ అంటే కనుక ఈ రకంగా ఉంటుంది, అంటే కొద్దిగా ఫాస్ట్గా కదులుతున్న ఫీలింగ్లోకి వచ్చినట్టు ఫీలింగ్లోకి తీసుకురావచ్చు. అంటే వీడియోస్ కానీ అలాంటివి వాడినప్పుడు మాత్రం దీని మీదకి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు కొద్దిగా. సెంటర్ బ్లర్ అంటే కనుక కరెక్ట్గా మధ్యలోంచి సెంటర్ అట్రాక్షన్ తీసుకుంటారు, సెంటర్ ఎఫెక్ట్ తీసుకుంటారు.
ఓకే, సో ఇది ఆఫ్ చేసుకోవచ్చు. పాత్ బ్లర్. నెక్స్ట్ స్పిన్ బ్లర్. స్పిన్నింగ్ రౌండ్. దాని ఎఫెక్ట్ ఎంతవరకు కావాలంటే అంత. స్ట్రెంత్ ఎంత కావాలి? ఫ్లాషెస్, ఫ్లాష్ డిస్ట్రాక్షన్స్ ఇవి కొంచెం ఏంటంటే బ్లర్రింగ్లు బాగా తినేస్తుంది, అంటే లోపల ఉన్న ర్యామ్ కెపాసిటీని బాగా లాగుద్ది. దానివల్ల మాత్రం కొంచెం మనకి ఇబ్బంది మాత్రం హెవీగా ఉంటుంది. ఈ బ్లర్స్ వాడేటప్పుడు చూడండి, సిస్టమ్ అల్లాడిపోతూ ఉంటుంది, చాలా హెవీ కొట్టుకుంటుంది. అందుకని ఏంటంటే ఇవి వాడేటప్పుడు గ్రాఫిక్ కార్డ్స్ని మాత్రం బాగా ప్రిఫర్ చేసుకుంటాం మనం. ఓకే, మీకు ఇందులో ఎక్కువగా వాడేది మాత్రం మనం బాగా ప్రిఫర్డ్ అయ్యేది మాత్రం టిల్ట్ షిఫ్ట్ని బాగా ప్రిఫర్ చేసుకుంటాము, ఐరిస్ బ్లర్నే లేదనుకుంటే అంటే రౌండెడ్. ఇది మాత్రం టిల్ట్ షిఫ్ట్ మాత్రం బాగా వాడతారండి, బాగా అంటే బాగా యూజ్ చేస్తారు. మీరు ఫేస్బుక్స్లో వీటిలో డిజిటల్ ఫొటోస్ వీటిని చేస్తుంటారు కదా, ఫోటో మ్యానిపులేషన్స్ అంటారు. ఫోటో మ్యానిపులేషన్స్ అంటే ఎవరైనా ఫోటో అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా తీసారనుకోండి, ఆ పర్సన్ వరకు ఉంటే వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కొద్దిగా బ్లరిష్, అంటే ఆ పర్సన్ కింద ఉన్నంత వరకు మాత్రం నీట్గా అంటే క్లియర్గా ఇప్పుడు దీనికైతే ఎలా కనిపిస్తుందో అలా చేసుకుంటాము. ఓకే, సరిపోతుందండి, ప్రాబ్లం లేదు. 2 GB 2 GB దాటి ఎంత ఉన్నా ప్రాబ్లం, 1 GB అయినా సరిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. కానీ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే మన ర్యామ్ కెపాసిటీని మొత్తం అంతా యూజ్ చేసింది అనుకోండి, మన సిస్టమ్ హ్యాంగ్ అయిపోయే ప్రాబ్లం ఉంటాయి. గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే ఆ ర్యామ్తో పాటు మన గ్రాఫిక్ కార్డ్ కూడా పనిచేయడం వల్ల దానికి ఆటోమేటిక్గా కూలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అది అంత హెవీ స్ట్రెస్ దాని మీద పెట్టినా కూడా మనకి అది సిస్టమ్ మీదకి అంత పెయిన్ పని చేయనివ్వదు. ముందు ర్యామ్ మీద ఎక్కువ తీసుకుంటుంది, సారీ గ్రాఫిక్ కార్డ్ మీద ఎక్కువ తీసుకుంటుంది స్ట్రెస్. దానివల్ల ఏంటంటే ర్యామ్కి అంత ప్రాబ్లం రాదు, అందువల్ల మనకి సిస్టమ్ కూడా స్పీడ్ బాగా పనిచేస్తుంది. అందుకని గేమ్స్ కానీ ఇలాంటివి వాడినప్పుడు అంటే ఆడుతున్నప్పుడు గ్రాఫిక్ కార్డ్ని బాగా ప్రిఫర్ చేయమనేది కూడా అందుకే. గ్రాఫిక్ కార్డ్ ఉన్న సిస్టమ్స్ని ఎందుకు ప్రిఫర్ చేసుకుంటారు గేమ్స్కి వీటికి, మెయిన్ దానికోసమే. ఓకే, సో మీకు కావాల్సినట్టు ఎఫెక్ట్ తీసుకొని ఓకే అనండి. ఇప్పుడు దాని ఎఫెక్ట్ దీని మీదకి అప్లై అవుతుంది. చూసారా, డోంట్ ఫర్గెట్ టు యూజ్ యాజ్ ఎ స్మార్ట్ ఆబ్జెక్ట్, రైట్. దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా వాడటం మాత్రం మర్చిపోవద్దు. మర్చిపోతే ఏమవుతుంది, ఇది ఎఫెక్ట్ అప్లై అయితే డైరెక్ట్గా దీనికి అప్లై అయిపోతుంది. సో మళ్ళీ ఏమైనా చేంజెస్ కావాలంటే చేయగలమా? లేదు. సో అందుకని వచ్చేసి ఏంటంటే దీన్ని ఎప్పుడు స్మార్ట్ ఆబ్జెక్ట్గా మార్చిన తర్వాతే మీరు దాన్ని ఉపయోగించండి. ఇప్పుడు చూడండి, దీనికి దీనికి మార్చిన తర్వాత మార్చక ముందు చూసారా రెండింటికి ఎఫెక్ట్. సో ఈ మెయిన్గా బ్లర్ యూసేజ్ కూడా చెప్పాను దేనికోసం, మన క్యారెక్టర్ని హైలైట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ని హైలైటింగ్ కాదు. మన పిక్చర్ని హైలైట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా వెనక బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేస్తాము. దానివల్ల ఏంటంటే క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ డామినేట్ చేయకుండా ఉంటుంది. అది మెయిన్గా చూసుకోవాల్సింది. ఓకే, బ్లర్ గ్యాలరీస్. నెక్స్ట్ డిస్టార్ట్స్ అంటే డిస్టర్బెన్సెస్. సో ఇది మనకి డిస్టార్ట్స్ మనకి ఫిల్టర్ గ్యాలరీలో కూడా ఉన్నాయి, కానీ దాంట్లో 3 మాత్రమే ఉన్నాయి, ఇందులో కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. సో డిస్ప్లేస్ అంటే వేరే షేప్ దీని మీదకి ఎఫెక్ట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం అనమాట. కాకపోతే ఏంటంటే అది బ్లాక్ వైట్ మీద ఉండాలి ఎఫెక్ట్, అలా అయితేనే దీని మీద పనిచేస్తుంది. సో ప్రస్తుతానికైతే దాని మీద ఏం ప్రాబ్లం లేదులేండి. నెక్స్ట్ పించ్ అంటే కనుక ఇది కొద్దిగా లోపలికి లాగటమా లేదా ఆపోజిట్లోకి వెళ్తే ఇలా బల్జీగా రావడం. పించు బల్జీ. పోలార్ కోఆర్డినేట్స్.
దీన్ని ఎక్కడ వాడతారు సార్, ఇదేదో తిరుగుతున్నట్టు ఉంది కదా అనుకుంటే, ఇది ఎక్కువగా దేని మీద వాడతారంటే 3D ఎన్విరాన్మెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకేమన్నా చుట్టూ సరౌండింగ్ అంటే గ్లాస్ కానీ మెటల్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్ దాని లోపల కనబడుతున్న ఫీలింగ్ రావాలి. అంటే ఆ మెటల్లో చూసినప్పుడు ఏమవుతుంది, మెటల్ ఆబ్జెక్ట్ మీదకి అది రౌండెడ్గా అంటే ఇప్పుడు డోర్ది ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటి మీద చూసినప్పుడు ఏంటి, నీ చుట్టూ ఉన్న సరౌండింగ్ దాని మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇలా సేమ్ ఇలా ఎలా అయితే ఉందో అలా ప్లెయిన్గా కనబడదు. సో ఎన్విరాన్మెంట్ అంతా వచ్చేసి ఒక రౌండెడ్ షేప్లో ఫార్మేషన్ అవుతుంది. అలాంటప్పుడు ఈ పోలార్ కోఆర్డినేట్స్ అనేది యూజ్ చేస్తాం. పోలార్ కోఆర్డినేట్స్, పోలార్ టు రెగ్యులర్, రెగ్యులర్ టు పోలార్. అంటే ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని వచ్చేసి ఏంటంటే ఒక రిఫ్లెక్టెడ్ దాని మీద లాగా చూపిస్తుంది మొత్తం. రిపుల్స్, వాటర్ రిపుల్స్ లాగా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్కే యూజ్ చేసుకుంటాం మనం ఎలా కావాలంటే అలా. స్పిరైజ్ ఇది ఇందాక వాడినట్టుగానే మైనస్. బల్జిగా కావాలా, పించా బల్జియా? ఆ ఏరియా ఓకే, బల్జిగా అవుతుంది. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా పిక్చర్ తీసేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఎంత పడితే అంత బ్యాక్గ్రౌండ్ని వాడటం కాదు. ఓకే, ఈ లొకేషన్ బాగుంది కదా అని చెప్పి నించోబెట్టి తీసేయటము అది ప్రొఫెషనలిజం అవ్వదు. సో ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్లో పిక్చర్ అంటే క్యారెక్టర్ ఎక్కడ పెడితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా అనేది చూసేదే ప్రొఫెషనలిజం. అంటే సార్ నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే నేర్చుకోండి, వాళ్ళ దగ్గర కూడా చూపించేది ఒకటే. ఎప్పుడైనా సరే యాంగిల్ని మీరు ప్రజెంట్ చేసేటప్పుడు అంటే మామూలుగా మనం నార్మల్గా ఫొటోస్ తీసామనుకోండి, ఎలాంటి ఫొటోస్ ఉంటాయో చూపిస్తాను చూడండి. అంటే ప్రొఫెషనల్కి నాన్ ప్రొఫెషనల్కి ఎలా ఉంటుంది. సో అంటే నార్మల్గా మనం ఫొటోస్ తీసామనుకుందాం. ఓకే, ఇది మామూలు ఫోటో అంటే మన ఫోన్లో తీసుకున్న ఫోటో. గమనించారు ఇక్కడ? ఇప్పుడు మీరు చూసినప్పుడు మీకు పిక్చర్ ఎలా కనబడుతుంది అంటే ఇట్స్ ఎ ప్రాస్పెక్టివ్ యాంగిల్, కరెక్ట్ స్ట్రైట్ యాంగిల్ కాదు. ఇప్పుడు చూడండి, యాంగిల్ చూసారనుకోండి, గైడ్ లైన్స్ని ప్రిఫర్ చేసి చూడండి. మనిషి నీకు స్లాంట్ ఉన్నాడు, గమనించారా? వెనక్కి వాలిపోతున్నాడు. ఇక్కడ ముందుకు వచ్చేసరికి ఏంటంటే కెమెరా మీరు స్లాంట్ పొజిషన్లో తీసుకున్నారు. కరెక్ట్గా ఏంటి, స్ట్రైట్ ఫేసింగ్లోకి ఉన్నారనుకోండి, మనిషి అంటే ప్రొఫెషనల్గా తీసినోడు ఎలా తీస్తాడు అంటే ఇది ఇప్పుడు చూడండి, ఇది ప్రొఫెషనల్గా అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి తీసినోడు. ఇప్పుడు ఈ పిక్చర్కి తేడా ఏం కనబడుతుంది, ఇది ఈ పిక్చర్ని తీసినప్పుడు ఏంటంటే కెమెరా యాంగిల్ అనేది స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు బాడీ పర్సన్ చూడండి, యాంగిల్ అంటే తన ఎంత హైట్ ఉంటాడు అనేది మీకు ఎస్టిమేటెడ్గా కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటాడు. కానీ ఇది తీసినప్పుడు ఎలా ఉంది, ఇది ఎక్కువ ఇది తక్కువ. అంటే చూడండి క్రాస్ యాంగిల్ వెళ్తుంది, ఇక్కడ నుంచి మీకు క్రాస్ యాంగిల్ వెళ్తుంది ఇలాగా. మనిషి ఇలా తీసామనుకోండి, ఇది నార్మల్ తీసేశాడు అంటే ఏదో ఒకటి యాంగిల్లో పెట్టి తీసాడు అంతే. కానీ ఇలా తీస్తున్నారు అనుకోండి అంటే పర్సన్ నీకు స్ట్రైట్గా ఉండాలి, అప్పుడైతేనే నువ్వు ఎడిట్ చేసేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా ఇలా తీశారనుకోండి, ఇప్పుడు మనం పిక్చర్ దానికి చేసేటప్పుడు ఒక ప్రాబ్లంగా ఫేస్ అవుతాం. చూడండి ఇప్పుడు వాళ్ళ దానికి చేసింది కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు పిక్చర్ స్లాంట్ తెలిసిపోతుంది సరా, ఇదిగో స్లాంట్ పిక్చర్ తెలిసిపోతుంది. కానీ నీకు స్ట్రైట్గా ఉన్నప్పుడు మాత్రం స్ట్రైట్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్కి ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా స్ట్రైట్గా ఫిట్ అయ్యారు అనేది ఉంటుంది. సో మనం చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటంటే కనుక దీన్ని క్రాస్గా ఉన్నది కదా అనేసి దాన్ని స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేస్తేనే అది పర్ఫెక్ట్గా అవుతుంది. చూడండి వీళ్ళు స్లాంట్గా ఉన్నారు చూసారా, ఇదిగో
వీళ్ళని ముందు మనం స్ట్రైట్గా చేయాలి. స్ట్రైట్గా చేసుకోవాలి అనుకుంటే రెస్పెక్టివ్ యాంగిల్లోకి తీసుకొని, అంటే ఇటు సైడ్ మూవ్ చేసి ఆపోజిట్ సైడ్ కూడా కదులుతుంది చూడండి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ స్కేల్ చేయకూడదండి. ఎక్కువ స్కేల్ చేసినా మనకి తలనొప్పే. వీళ్ళు స్ట్రైట్ ఫిట్టింగ్ వచ్చేంత వరకు చేయాలి మనం. ఇప్పుడు ప్రీవియస్ దానికి దీనికి తేడా చూడాలి కంపల్సరీగా, లేకపోతే కష్టం. ఇప్పుడు ఆ పిక్చర్కి ఈ పిక్చర్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు రెండు పిక్చర్స్ని అబ్జర్వ్ చేసి చూడండి. ఇది స్ట్రైట్ వచ్చింది, ఇది బెండ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఏంటంటే ఎంతవరకు ఎదురుగా తీసుకురాగలిగితే అంత తీసుకురండి స్ట్రైట్గా చేయడానికి. అది మీరు ఎన్ని రకాలుగా యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే పిక్చర్ షుడ్ బి స్ట్రైట్గా ఉండాలి. ఈ యాంగిల్స్లోకి కరెక్ట్గా రావాలి. అప్పుడైతేనే మీరు పెట్టే బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా నిలబడిన ఫీలింగ్లోకి వస్తుంది. కాకుండా ఉందనుకోండి అది వెనక వాలినట్టు ఉంటుంది. దానివల్ల ఏంటంటే రియలిస్టిక్నెస్ అనేది పోయిద్ది. అది జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడైనా సరే వర్క్ చేసేటప్పుడు. అది ప్రొఫెషనల్గా చేసేది. దీనికి నాన్ ప్రొఫెషనల్కి చేసే తేడా ఏంటంటే అక్కడే ఉంది. ఇప్పుడు ఈ పిక్చర్ని కూడా చూడండి, మీకు స్లాంటింగ్ ఉండదు చూసారా? స్లాంట్ ఉండదు మీకు చూడండి. ఆ క్యారెక్టర్ ఇలా బెండ్ అయినట్టు స్లాంటింగ్ రాదు. కరెక్ట్గా యాంగిల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల మీకు చూడంగానే ప్రొఫెషనల్ లుక్ కనబడిపోద్ది ఆటోమేటిక్గా. సో అలాంటి వాటికి వీటికన్నిటికీ మనం యూజ్ చేసుకుంటారు. ఓకే. సో నెక్స్ట్ రిపిల్ చూసాము. షీర్. షీర్ వచ్చేసరికి ఏంటంటే ఇలా పిక్చర్ని బెండ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. షీర్, స్పియర్ ఐస్. స్పియర్ ఐస్ అన్న ఆల్రెడీ బాల్. నెక్స్ట్ ట్విల్. ట్విల్ అంటే రౌండెడ్. రౌండెడ్. వేవ్, వాటర్ వేవ్స్. అది ఎంత వేవింగ్ కావాలనేది ఇక్కడ వీటిలో ఫిల్టర్స్లో కంట్రోల్ చేయొచ్చు. యాంప్లిట్యూడ్ ఎంత కావాలి ఏంటి అనేది లైట్గా వాటర్ లాగా ఉండే ఫీలింగ్ లాగా రావాలనుకున్నాం. ఎలా కావాలంటే అలా. హారిజాంటల్, వర్టికల్ డిస్టోర్షన్స్. లైట్గా కొంచెం లిక్విఫైల్ ఎఫెక్ట్లోకి కనబడుతుంది. నెక్స్ట్ జిగ్జాగ్స్, అప్ అండ్ డౌన్స్. జిగ్జాగ్స్ ఎంత కావాలి. వాటర్ పెయింట్ మీద వాటర్ పడితే డ్రాప్ పడితే ఎట్లా ఉంటుందో అలాంటి ఫీలింగ్ తీసుకురావచ్చు. డిస్టార్ట్స్. డిస్టార్ట్స్ అంటే మొత్తం డిస్టర్బెన్సెస్ బేస్ చేసుకునే ఉంటుంది. నాయిస్. నాయిస్ అంటే చిన్న చిన్న గ్రెయిన్ డాట్స్ ఉన్నాయి కదా, యాడ్ నాయిస్. ఎంత ఎక్కువ పెంచాలనుకోండి మరీ ఎక్కువ పెంచకూడదు అలా అని చెప్పి. యూనిఫాము, గౌసన్ అంటే ఎక్కువ శాతంగా వెళ్తుంది. యూనిఫామ్ అంటే పిక్చర్ని బేస్ చేసుకొని కలర్ డెప్త్ని బట్టి వెళ్తూ ఉంటుంది. మోనోక్రోమిక్ అంటే బ్లాక్ వైట్ లాగా ఉన్న ఫాలింగ్గా వస్తుంది. ఇవి ఎక్కువగా మ్యాటి ఫినిష్ ప్రింటింగ్స్ వాటికి వాడినప్పుడు ఎక్కువ శాతంగా మోనోక్రోమిక్లు ప్రిఫర్ చేస్తారు. డిస్పికబుల్స్ ఏమో అవసరం లేదు, అంటే లైట్గా ఉన్న డాట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా క్లియర్ చేయడానికి. కాకపోతే దీంట్లో అంతకి డస్ట్ అండ్ స్క్రాచెస్, చిన్న చిన్న చెత్తలాగా అలాగే ఉన్న కటింగ్ లాగా అట్లా. థ్రెషోల్డ్ అంటే డిస్టర్బెన్సెస్. ఇది ఎంత కావాలంటే అంత.
మీడియం. రెడ్యూస్ నాయిస్ అంటే కనుక డాట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా తీసేయడానికి. స్ట్రెంత్ లెవెల్స్ని ఎక్కువ పెంచుకోవచ్చు. డీటెయిల్స్ని తగ్గించారనుకో బ్లర్స్ ఎక్కువ అవుతుంది. అడ్వాన్స్డ్ అంటే ఎక్కువ అవుతుంది. కలర్ బేస్డ్ వీటికన్నా మనకి యాక్చువల్గా మామూలుగా మన బ్లర్స్ ద్వారా వాడుకుంటే బాగా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ పిక్సలైట్. పిక్సలైట్లోకి వచ్చేసి ఏంటంటే కలర్ హాఫ్ టోన్స్, చిన్న రౌండ్స్ లాగా. ఎక్స్క్యూజ్ మీ. క్రిస్టలైజ్ క్రిస్టల్స్. ఈ క్రిస్టల్ సైజెస్ ఎంత కావాలంటే అంత సైజెస్ క్రిస్టలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్కి వీటికి ప్రిఫర్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఆర్డర్. ఫ్రాగ్మెంట్స్ ముక్కలాగా బ్రేక్ అవుతున్న ఫీలింగ్. మెసోటింట్ డాట్స్. ఏ టైప్ ఆఫ్ డాట్స్ కావాలి? షార్ట్ లైన్స్, షార్ట్ స్ట్రోక్స్. మొజాయిక్స్ అంటే కనుక ఇలా పిక్సెల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా న్యూస్ ఛానల్స్లో ఇట్లా చూసారనుకోండి, వాళ్ళ ముఖాలు కరెక్ట్గా కనబడకుండా ఉండటం కోసం అని చెప్పేసి అని పిక్సెల్గా కనబడుతున్నట్టు దాన్ని మొజాయిక్ అంటారు. అక్కడ అవి వీడియోస్ మీద చేస్తాం, వీడియోస్ మీద అయినా కానీ దాని మొజాయిక్, దాని పేరు మొజాయిక్. అంటే వాళ్ళ ఫేసెస్ కనబడకుండా ఇట్లాగా పిక్సలేటెడ్గా చేస్తాం, దాన్ని మొజాయిక్ అంటారు. ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్గా వాడేది రెండర్. రెండర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫ్లేము, పిక్చర్ ఫ్రేము, ట్రీ ఇవి మనకి అన్లాక్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ ఫిల్టర్స్లో రెండర్లోకి వెళ్ళినప్పుడు వీటి గురించి తర్వాత చూద్దాము. ఫస్ట్ క్లౌడ్స్, డిఫరెన్స్ క్లౌడ్స్ అని ఉంది. క్లౌడ్స్ అనేది వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా ఈ క్లౌడ్స్ లాగా ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ చేసుకొని అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం లేపేస్తుంది. తర్వాత ఫిల్టర్స్లో డిఫరెన్స్ క్లౌడ్స్ అన్నారు అనుకోండి, ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని వీటి కలర్స్లోకి మారుస్తుంది. పిక్చర్ కనబడుతుంది కానీ ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మిక్స్ చేసుకొని వదులుతుంది. నెక్స్ట్ ఫైబ్రస్, ఇవి కూడా పిక్చర్ బాగొట్టేస్తుంది. చూడండి, దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా మారుద్దాం. నెక్స్ట్ లెన్స్ ఫ్లేయర్, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే ఇది ఒక లైటింగ్ కెపాసిటీ. చూడండి, బ్రైట్నెస్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. అంటే పిక్చర్లో మీకు లైటింగ్ వస్తుంటుంది కదా, ఆ లైట్ లాగా ఉన్నా అలాంటి. సో 35mm, 105mm ప్రైమ్, మూవీ ప్రైమ్, ఇందులో ఏ లైట్ అయినా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్గా వాడారు కాబట్టి దీన్ని ఒకవేళ ఇక్కడ పొజిషన్ నచ్చలేదనుకోండి, వేరే పొజిషన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలా ఫిల్టర్, రెండర్, లెన్స్ ఫ్లేయర్. లెన్స్ ఫ్లేయర్కి మనం ఎఫెక్ట్ లాగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, లైటింగ్ ఎఫెక్ట్స్ రావట్లేదు. ఓకే,
ఈ రకంగా మనం అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో లెన్స్ ఫ్లేర్ లైటింగ్ ఈ రకంగా వాడుకోవచ్చు. ఇప్పుడు క్లియర్ స్మార్ట్ ఫిల్టర్ అన్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇమేజ్ మోడ్ ఒకసారి 16 బిట్లోకి పెట్టి చూద్దాము. ఫిల్టర్స్ రెండర్ 32 బిట్. ఇది పనిచేయట్లేదు. ట్రీస్ పిక్చర్ ఫ్రేమ్స్ ఒక నిమిషం, ఇప్పుడు ఎందుకో ఇది హార్ట్ తీసుకున్నాం. ఓకే, దీన్ని మనం కొంచెం దీంట్లో ఎందుకు యాక్టివేట్ అవ్వాలో నేను ఒకసారి చూసి చెప్తాను. యాక్చువల్ కొత్త దాంట్లో దీంట్లో ఏంటంటే ఫ్లేమ్స్ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ వర్కింగ్ అనేది చూడాలి. ఓకే మ్యామ్, దీని గురించి నేను చూసి చెప్తాను, మీకు ప్రాబ్లం లేదు. రేపు క్లాస్లో మీద కంటిన్యూ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ నెక్స్ట్ రెండర్లో మిగతా పార్ట్ చూద్దాము. నెక్స్ట్ షార్పెన్ వచ్చేసరికి ఏంటంటే షేక్ రిడక్షన్. సో అంటే ఏమైనా పిక్చర్ ఏమైనా షేక్ అయినాయి అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు. బ్లర్ ట్రేసింగ్ ఆటోమేటిక్ ఎత్తుతుంది. కాకపోతే ఏంటంటే అంత పర్ఫెక్ట్గా అయితే తీసుకురావడం కష్టము. దాన్ని స్మూత్నెస్ చేయటము, దానికంటే అడ్జస్ట్ స్మూతింగ్ కెపాసిటీ, పిక్చర్ స్మూతింగ్ ఎంత కావాలి అనేది, బ్లర్ ఉన్నదాన్ని దాన్ని కంట్రోలింగ్ అదే చేసుకుంటుంది. చూడండి పిక్చర్ క్లారిటీ అవుతుంది, వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం నార్మల్గా అవుతుంది. సో ఒక్కసారి ప్రివ్యూ ఆఫ్ చేస్తున్నాను. బ్లర్గా వచ్చిందా, ఇప్పుడు డీటెయిల్డ్గా వస్తుంది సారా. ఇది కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ లేని దానివల్ల ఎర్రర్ వస్తుంది నాకు. సో యాక్చువల్గా ఫ్లేమ్స్ వీటివి కూడా నాకు గ్రాఫిక్ కార్డ్ లేని ద్వారా ఆ ఎర్రర్ వస్తుంది. సో అది ఉంటే గ్రాఫిక్ కార్డ్ ఉన్న వాటికైతే కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, యాక్చువల్గా ప్రాబ్లం వచ్చేసి మెయిన్గా గ్రాఫిక్ కార్డ్ లేని ద్వారా ఇవి పని చేయట్లేదు. ల్యాప్టాప్ అయితే గ్రాఫిక్ కార్డ్ కనెక్ట్ చేయడం కష్టం. సిస్టమ్స్ దానికే ఉన్నాయి నాకు. సో గ్రాఫిక్ కార్డ్ ఉన్నాయి అయితే డైరెక్ట్గా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, షార్పెన్ అన్నారనుకోండి, అంటే ఇందులో బ్లర్ టూల్ దగ్గర షార్పెన్ టూల్ ఉంది కదా, అలానే సేమ్ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. షార్పెన్ మరీ ఎక్కువ వెళ్తే ఏమవుతుంది, పిక్చర్ అనేది మనకి డ్యామేజ్ అయిపోతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ మీద వెళ్తుంది. షార్పెన్ ఎడ్జెస్, ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే షార్పెన్ అవుతుంది. దీనికి ఎఫెక్ట్ లేదు, అంటే ఆప్షన్స్ లేవు, డైరెక్ట్గా ఎడ్జెస్ ఎఫెక్ట్ వేసుకుంటాం. షార్పెన్ మోర్, స్మార్ట్ షార్పెన్. ఏది చేసినా ఎక్కువ జరిగిందంటే మాత్రం మనకి ప్రాబ్లం అవుతుంది. మరీ హెవీగా అయితే కూడా జరగకూడదు. చూడొచ్చు డీటెయిల్స్. మొక్కల మీద వీటి మీద ఎక్కువ డీటెయిల్స్ బ్లర్ అయిపోయింది అనుకోండి, ఇవి వాడుకోవచ్చు. ఇవి ఓల్డర్ వాటిల్లో లేవు, అన్మాస్క్.
నెక్స్ట్ స్టైలైజ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇవి డైరెక్ట్గా మనకి ఫిల్టర్ గ్యాలరీలో ఉన్నవి. డిఫ్యూజ్ ఆప్షన్స్, డార్క్ అయిన వాటిలో మాత్రమే దాని ఎఫెక్ట్ అప్లై చేయి. లైటింగ్ కొంచెం లైటింగ్ చేంజ్ వస్తుంది చూడండి, లైట్గా లైటింగ్ చేంజ్ ఉంటుంది, అంతకంటే ఏముండదు. ఎంబోస్ ఎఫెక్ట్, బెవెల్ అండ్ ఎంబోస్ లాంటిది ఎఫెక్ట్. ఇది ఎక్కువగా 3D డెప్త్ని క్రియేట్ చేయడానికి వీటి కోసం అయితే యూజ్ చేస్తాం. ఎక్స్ట్రూడ్స్ అంటే పీసెస్ బ్లాక్స్ కావాలా, పిరమిడ్స్ కావాలా, ఎన్ని పీసెస్ కింద కావాలి అని బాక్సెస్ కింద బ్రేక్ అవుతుంది చూడండి, ఇలా బాక్సెస్ కింద బ్రేక్ చేసుకోవచ్చు. ఫైండ్ ఎడ్జెస్ మాత్రం ఇవి ఇచ్చేసి డీసాచురేట్ చేయండి, Ctrl+Shift+U డీసాచురేట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు బ్లాక్ అండ్ వైట్ లాగా వచ్చేస్తుంది. తర్వాత లెవెల్స్లోకి వెళ్ళండి, Ctrl+L లెవెల్స్లోకి వెళ్ళి లైట్గా అడ్జస్ట్ చేసుకోండి, మీకు డీటెయిల్స్ బయటకు వస్తాయి. అంటే పెన్సిల్ ఆర్ట్ లాగా క్రియేట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది, మరీ ఎక్కువ అవుతుందండి. ఆయిల్ పెయింటింగ్ కూడా గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే ఆయిల్ పెయింట్ వస్తుంది, గ్రాఫిక్ కార్డ్ లేకపోతే ఆయిల్ పెయింట్ రాదు. ఆయిల్ పెయింట్ అంటే కనుక మనకి ఫేస్బుక్స్లో వీటిలో చూసినప్పుడు ఒక పెయింటింగ్ లుక్ మనం స్మజ్తో చేస్తాం, మనకు అది లేదు కాబట్టి మనం స్మజ్ టూల్ వాడుకొని చేస్తాం. వాళ్ళ దానికి ఏంటంటే ఆయిల్ పెయింట్ లుక్ డైరెక్ట్గా వచ్చేస్తాం, దాంట్లో సెట్టింగ్స్ సెట్ చేసుకుంటే చాలు. సోలరైజ్, దీన్ని సోలరైజ్ అంటారు. టైల్స్ ముక్కలు ముక్కలుగా బ్రేక్ అవుతాయి, చేసుకోవచ్చు. లైన్ అట్లా విండ్, Ctrl+Alt+F రిపీట్ ఫిల్టర్, విండ్ బ్లోయింగ్. ఓకే, ఇవి మనకి స్టైల్. వీడియో అదర్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఏం అవసరం లేదు ఈ రెండు. ఓకే, ఇవి మనకి ఫిల్టర్స్లో పార్ట్స్. రేపు వచ్చేసి నేను కేవలం ఓన్లీ కెమెరా రా మాత్రమే చెప్తాను, ఓన్లీ కెమెరా రా ఫిల్టర్స్లో ఓన్లీ కెమెరా రా ఫిల్టర్ మాత్రమే చెప్తాను రేపు. దాంతో మనకు వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఎల్లుండి క్లాస్లో వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ రేపుతో మనకి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. మీ సార్కి ఆల్రెడీ నేను ఫోటోషాప్ నోట్స్తో పాటే షార్ట్ కట్స్ కూడా వస్తాయండి. మీకు షార్ట్ కట్స్ ప్రత్యేకంగా కావాలన్నా కానీ గూగుల్లో కొట్టినా కూడా మీకు షార్ట్ కట్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి. మెటీరియల్ నేను ఆల్రెడీ సార్కి పంపించాను. సో మీకు ప్యాటర్న్ వచ్చేసరికి ఏంటంటే ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. దాంట్లో కొన్ని వచ్చేసరికి ఏంటంటే టిక్ మార్క్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని వచ్చేసరికి ఏంటంటే మనకు వచ్చేసి అంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటో ఉంటుంది ఒకటి, రైట్? అంటే ప్రాక్టికల్ వర్క్గా కూడా చేయాల్సింది ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఉంటుంది. కొద్దిగా నేను చెప్పేది వినండి పూర్తిగా. పేజ్ మేకర్లో వచ్చేసరికి ఏంటంటే విజిటింగ్ కార్డ్ ఒకటి చేయాల్సి వస్తుంది. ఓకే, సో విజిటింగ్ కార్డ్ శాంపుల్ మీకు ఆల్రెడీ మీ దాంట్లో పెట్టి పంపించినవి ఉన్నాయి కదా, ఒక విజిటింగ్ కార్డు. ఓకే, ఏదైనా సరే మీ ఇష్టం కంపెనీది. సో అలానే వచ్చేసి ఒక పాంప్లెట్ మామూలుగా సింగిల్ పాంప్లెట్ మీరు కొరల్రాలోనే కొరల్రాలో కూడా ఒకటి డిజైన్ చేయాల్సి వస్తుంది. ఒక లోగో ఇస్తాము, ఆ లోగోని డిజైన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్లోకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ కొన్ని ఆప్షన్స్ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దాని గురించి మీరు ఓవరాల్గా రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ వర్క్ పరంగా వచ్చేసి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటో ఉంటుంది. ఓకే, అండ్ క్లోన్ స్టాంపింగ్ దాని మీద ఒక పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ ఇస్తాము.
అంటే దాన్ని మొత్తం డ్యామేజ్ అయిన పార్ట్స్ని మొత్తాన్ని నీట్గా చేసేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ని కూడా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒక ఫోటోషాప్లో వచ్చేసరికి ఏంటంటే గ్రేడియంటెడ్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి పెట్టాలి దాంట్లో కూడా. అండ్ మనకి ఏమన్నా ఒక వెడ్డింగ్ కార్డ్, ఏమన్నా ఒక కార్డుని ఫిల్టర్స్ని ఉపయోగించి వీటిని ఉపయోగించేసి ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీకు ఎగ్జామ్కి ఉంటాయి మొత్తం మొత్తం కంప్లీట్గా. ఓకే, మీకు పంపించిన నోట్స్లోంచే ఉంటాయి. ఓకేనా, అది మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది, అలానే వచ్చేసి ఏంటంటే సిస్టంలో ఆప్షన్ బేస్డ్ మీద కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం కోర్స్ అయిపోయిన తర్వాత మరి సార్ని అడిగేసి ఒక డేట్ని ఫిక్స్ చేస్తారు. ఆ డేట్లో మీకు నోట్స్ని ప్రిపేర్ చేసేసి, అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత ఉండొచ్చు అనుకుంటాం. ఓకే దెన్, సో సీ యూ టుమారో. రేపు క్లాసు మనకి కెమెరా రా ఫిల్టర్, అది అయిపోయిందంటే కనుక మనకి ఫోటోషాప్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఐ హోప్ బాగా నేర్చుకున్నారనుకుంటున్నాను. మీకు ఇది ప్రాక్టికల్గా కూడా, అంటే మీరు ఈ 2020 సాఫ్ట్వేర్ డంప్ కూడా మీకు ఇచ్చాను. మీరు కూర్చొని ఎవరి ఫోటో అయినా సరే మీరు ఈ క్లాసెస్ పర్ఫెక్ట్గా వినుంటే డిజిటల్ ఫొటోస్ ఈజీగా చేయగలుగుతారు, లోగోస్ ఈజీగా చేయగలుగుతారు, బ్రౌచర్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో వెడ్డింగ్ ఆల్బమ్స్ దాని బ్యాక్గ్రౌండ్స్ని వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్గా చూసుకొని చేసినా కూడా మీరు పర్ఫెక్ట్గా ఈ అన్ని పాయింట్స్ మీకు కంప్లీట్గా టచ్ అయినాయి. మీకు పిక్చర్ కట్టింగ్ అంటే ఓల్డర్ వర్షన్స్లో చేసి అంత కష్టపడేదానికన్నా చిటికలో చేయొచ్చు మీరు. దీంట్లో మీరు కావాలనుకుంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ వాళ్ళు మీరు కాంపిటేటర్గా చూసుకోవచ్చు. అంటే ఫోటోషాప్ CC 2020లో మీరు చేయగలిగిన ఆప్షన్స్ వాళ్ళు ఓల్డర్ వర్షన్స్లో, అంటే CS3, CS4, CS6 దాకా వెళ్ళినా పర్లేదు, వాళ్ళకి మీరు కంపేర్ చేసుకుంటే ఈ క్లాసెస్ పర్ఫెక్ట్గా విన్నోళ్ళు వాళ్ళు అరగంటలో చేసే పని మీరు చిటికలో 5 నిమిషాల్లో చేసేయగలుగుతారు. వాళ్ళు గట్టిగా అంటే ఫోటోషాప్ అలవాటు ఉన్న వాళ్ళు మా అంటే ఒక 10 minutesలో చేస్తారు. మీరు దాన్ని మినిట్స్లో చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వినుంటే, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తుంటే. రైట్, ఓన్లీ కేవలం ఒక క్రియేటివ్ వర్క్ మాత్రమే ఆలోచిస్తారే తప్ప వర్క్ చేయడానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సీ యూ టుమారో.